తెరిచి 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయం 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువుతా ఉన్నాను. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలని మనం చేస్తాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయుండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుగుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానియది అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావములు ఆయనకి కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, మహిమాన్వితుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానియది అగు దేవా, నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో దేవ, ఈ ప్రభరాత్రి భోజనంలో ఓ దేవుని శరీరం తినడానికి, నీ రక్తము త్రాగడానికి మా హృదయాలు సిద్ధపరచుకొని ఇదిగో దేవ, ఈ సమయంలో నీ సన్నిధిలో మేము అందరము కూడి ఉన్నాం. ఓ ప్రభు, కొంత వాక్యము మేము ధ్యానిస్తూ ఉండగా ఓ దేవ, ఈ ప్రభరాత్రి భోజనం విషయమై మమ్మల్ని మేల్కొల్పి ఓ మా హృదయాలు సిద్ధపరిచి ఓ దేవ, ఎటువంటి విరోధ భావము లేకుండా ఓ పరిపూర్ణమైన ప్రేమతో నేను సమీపించడానికి మాకు విశ్వాసము దయచేయండి ప్రభువా. ఓ ప్రత్యక్షత దయచేయండి ప్రభువా. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మాకు వాడబారిని కిరీటముని ఇస్తానని చెప్పిన దేవుడవు. ఇదిగో దేవ, ఆ కిరీటమును మేము పొందుకోవడానికి తగిన అర్హత మాకు దయచేయండి. ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి తగిన అర్హత మాకు ఇవ్వండి ప్రభువా. దాన్ని పొందుకోవడానికి కృప చూపించండి ప్రభువా. ఓ దేవ, దాన్ని పొందుకునే ఆశక్తి మాకు కలిగించండి ప్రభువా. వీళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఓ దేవ, ప్రతి ఒక్కరూ దోషారోపణ లేని హృదయంతో నిన్ను సమీపించుదురుగాక. ఓ దేవ, నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఎదురడిచిన ప్రతి దురాత్మ దేవ శత్రువును యేసుక్రీస్తు నామములో బంధించండి ప్రభువా. నామములో నీ పరిశుద్ధాత్మ మాతో స్వతంత్రంగా కదలాడును గాక. అప్పగిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మహిమ గాక. వచ్చిన సోదరులందరికీ ప్రభరాత్రి భోజనం తీసుకోవడానికి హృదయం సిద్ధపరచుకొని చక్కగా ప్రభుతో ఏకీభవించడానికి మేము చేసిన ధైర్యం బట్టి నీకు మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మన వాక్యంలో వెళ్దాం. ఉదయకాలం నుంచి మాట్లాడిందే నేను కంటిన్యూ చేయలేకపోతున్నాను. చక్కగా అద్భుతమైన వర్తమానం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది సంతోషిస్తున్నారండి? హల్లెలూయా. అద్భుతమైన వాక్యము మన ఎదుకు వస్తూ ఉంది. దేవుడు కొంచెం లోతుగా మనకు తెలుస్తున్న విధానం బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందుకందుకు మనము ముందుకు విశ్వాసంలో ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో ఇక్కడ పేతురు పత్రిక మనం చదువుకున్నాం. నిజంగా ఇక్కడ పేతురు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనకేం వస్తుందండి? ఏమొస్తుంది? ఇక్కడ ఉన్నారు అందరూ. ప్రధాన కాపరి ప్రత్యక్షమైన మనకేమొస్తుంది? వాడబారని మహిమ కిరీటం పొందుకుంటామంట. అంటే ఎవరైతే ప్రధాన కాపరి ప్రత్యక్షతను చూస్తారో వారి జీవితంలో పొందుకునేది ఏంటంటే వాడబారని మహిమ కిరీటం పొందుకుంటారు. హల్లెలూయా. అందుకే మనకి ప్రధాన కాపరి యొక్క ప్రత్యక్షత చాలా అవసరం. ఆ యొక్క ప్రత్యక్షత కనుక మనకు లేకపోతే మనం ఈ యొక్క వాడబారిన మహిమ కిరీటం కోల్పోతాం. హల్లెలూయా.
అందుకే ఆ ప్రత్యక్షత మనం ఎప్పుడైతే పొందుకుంటామో ఆ బలమైన ప్రధాన కాపరి, అందరికంటే ప్రధాన కాపరి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కనుక మనకు కలగకపోతే, ఆ ప్రధాన కాపరిని మనం కలుసుకోకపోతే, మనము ఈ ఓడబారని మహిమ కిరీటాన్ని కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడతాయి. హల్లెలూయా. అందుకే నేను మా ఉదయకాలం చెప్పాను, ప్రతి ఒక్కరు సంఘాల మీద, మనుషుల మీద, రాజకీయాల మీద, ఇట్ల మీద దృష్టి పెడుతున్నారు, కానీ ప్రధాన కాపరి మీద ప్రత్యక్ష మీద గుర్తు పెట్టట్లేదు. ఆ ప్రధాన కాపరిని పొందుకోవడానికి ఆలోచించట్లేదు. ఆ ప్రధాన కాపరి ఏ విధంగా ప్రత్యక్షం అవుతాడు, ఏ విధంగా నీ ఎదుకు వస్తాడు, ఏ విధంగా నీతో మాట్లాడతాడు, దాని మీద గురి పెట్టట్లేదు. హల్లెలూయా. దాని వలన వీళ్ళు నష్టపోయేది ఏంటంటే వాడబారిన మహిమ కిరీటం కోల్పోతున్నారు. అది ఎంత అద్భుతమైందో అసలు పరిశుద్ధులందరూ ఎదురు చూస్తుంది దానికోసం. ఆది కాండంలో ఏదైనా తోటలో ఆదాము మొదలుకొని ప్రకటన గ్రంథం పద్మాసులో దీవిలో పడిన ఆ యొక్క యోహాను వరకు, ఏలియా, ఆనోకు, మత్తయ్య, లోక, యోహాను, అపోస్తలుడైన పౌలు గారు, దానియేలు, ఎహెజ్కేలు, ఆమోసు, ఇర్మియా, యెషయా, వీళ్ళందరూ కూడా ఎదురు చూసింది దేనికోసం అంటే ఈ ఓడబారిన మహిమ కిరీటం కోసం ఎదురు చూశారు వాళ్ళు. హల్లెలూయా. ఆ రోజు అబ్రహాము ఆ యొక్క వాగ్దాన దేశంలోకి వెళ్ళకపోయినా గానీ, ఆ యొక్క పునాదులు, ఆ యొక్క యెరూషలేములో ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశంలోనికి, వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టాడు, కానీ ఆ యొక్క నిజమైన ఓడబారిన మహిమ కిరీటాన్ని పొందుకోలేదు. హల్లెలూయా. తన జీవితం కాలం అంతా కూడా అతను ఏం చేశాడంటే ఆ ఓడబారిన మహిమ కిరీటం కోసమే, ఆ పునాదులు గల పట్టణం కోసమే ఆయన ఎదురు చూస్తూ ఉండిపోయాడు. హల్లెలూయా. ప్రతి పరిశుద్ధులు కూడా ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఇప్పటి వరకు ఉన్న ప్రతి పరిశుద్ధులు కూడా బైబిల్లో పోరాటం చేసి, మనకు ఎబ్రీ పత్రికలో చదువుతుంది. ఎబ్రీ పత్రిక మనం ఒకసారి చూద్దాం, చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఒకసారి చదవండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము ఒకసారి మనం అందులో వెళ్తే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని శ్రమలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూడండి. వాళ్ళ కష్టాలు, బాధలు, శ్రమలు చూస్తే అందులో మనం కొంచెం కూడా చేసామా, అసలు భక్తి కలిగి ఉన్నామా అనిపిస్తుంది. ఒకసారి అది చదవండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 20 వచనం చదవండి. 17వ వచనం చదవండి. 17వ వచనం నుంచి అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. ఎవడు ఆ వాగ్దానం చూడండి, అబ్రహాము స్టార్ట్ చేశాడు ఈయన. అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. ఎవడు ఆ వాగ్దానము సంతోషంగా అంగీకరించును, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో, మృతుల సహితము లేపుడయు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన యొక్క కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతుల నుండి మరలా పొందాను. విశ్వాసం బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించింది. విశ్వాసం బట్టి యాకోబు అవసర కాలమందు యేసేపు కుమారులు ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసింది. యేసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారులను ఆజ్ఞాపించాను. సుందరుడై ఉండుట చూసి విశ్వాసం బట్టి రాజ్యాజ్ఞ భయపడగా 3 మాంసములు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటూ ఒప్పుకొనగలేదు. ఏదైనా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానముల మీద దృష్టించాడు. చాలా జాగ్రత్త గమనించాలి ఈ విషయం. వీళ్ళందరి జీవితాలు ఏం జరిగిందో చూడండి. వాళ్ళందరూ విశ్వాసం బట్టి ఎదురు చూస్తూ దేనికోసం వాళ్ళ విశ్వాసంతో ఎదురు చూశారు చూడండి. విశ్వాసం బట్టి అతడు అదృశ్యమైన వాటిని చూసినట్టు శివభక్తి గలవాడై రాజాగ్రహం భయపడక ఐగుప్తు నుంచిపోయి తొలిచూరు పిల్లలను నాశనం చేయవాడు ఇశ్రాయేలు ముట్టకుండా నిమిత్తము విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణను ఆచారం ఆచరించారు. విశ్వాసం బట్టి వారు
పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయింది. ఐగుప్తీయులు అలాగ చేయి చూసి మునిగిపోయారు. విశ్వాసం బట్టి 7 దినములకు ప్రదక్షిణలు చేసి చేయబడిన తర్వాత ఏరుకోకూడదు కూలిపోయినాయి. విశ్వాసమును బట్టి రహాబు వేశ్య వేగుడు వారికి సమాధానముగా చేర్చుకునినందున అవిధేయతతో పాటు నశింపకపోయిన. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవర్తన గూర్చి వివరించటకు సమయం చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జయించారు, వాగ్దానములను పొందారు, సింహాల నోలను మూశారు, అగ్ని బాణములను చల్లార్చారు, ఖడ్గదారులు తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధంలో పరాక్రమశాలులయ్యారు, అన్యుల సేలను పారద్రోలారు, స్త్రీలు మృతులను తాను కొంతమంది స్త్రీలు చచ్చిపోయిన భర్తను కూడా ప్రార్థన చేసి బతికించేసుకున్నారు. అంత విశ్వాసం కలిగి ఉన్నారు. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడి, మరి కొందరు తిరస్కారములను, కొరడాదెబ్బలను, బంధకాలను, ఖైదులను అనుభవించారు, జైల్లోకి వెళ్ళిపోయారు, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళారు, దెబ్బలు తిన్నారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపలతో పోయబడ్డారు, శోధించబడ్డారు, ఖడ్గంతో పోయబడ్డారు, గొర్రె చర్మాలు కట్టుకుని మేక చర్మాలు వేసుకుని దరిద్రులై ఉండి శ్రమను పడ్డారు, హింస పొందారు, అడవులను, కొండల మీద, గుహల్లోను, సొరంగాల్లోను తిరుగులాడారు, సంచరించారు. అట్టి వారికి లోకం యోగ్యమైనది కాదు. ఇప్పుడు అంటున్నాడు చూడండి, అబ్రహాము నుంచి ఇప్పుడు వరకు మాట్లాడాడు ఆయన. అబ్రహాము నుంచి ఇప్పుడు వరకు మాట్లాడు. ఇప్పుడు ఏమంటాడు చూడండి అక్కడ, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను. విన్నారా? అందరూ ఆలోచిస్తున్నారా? వీరందరూ కూడా విశ్వాసం ద్వారా అంత పెద్ద సాక్ష్యాలు పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరందరూ కూడా వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. అంటే వాగ్దాన ఫలమును ఇప్పుడు నిష్ఠ చదివిన విశ్వాసులందరూ అనుభవించలేదట. అబ్రహాం మొదలుకొని, ఏసేపు మొదలుకొని, యాకోబు మొదలుకొని, ఇస్సాకు మొదలుకొని మొత్తం లిస్ట్ అంతా చెప్పారు కదా. ఇప్పుడు ఆది కాండం నుంచి ఇప్పుడు వరకు మొత్తం లిస్ట్ వచ్చేసింది. బారాకు, గిద్యోను, యెఫ్తా అందరూ లిస్ట్ చెప్పేశాడు. వీళ్ళందరూ కూడా ఏమి హల్లెలూయా విన్నారండి? వీళ్ళందరూ కూడా ఇంత ప్రయాసపడ్డారు, రంపాలతో పోయబడ్డారు, సెరసాలలో వేయబడ్డారు, గొర్రె చర్మాలు కప్పుకున్నారు బతలేక. హల్లెలూయా. అడవుల్లోకి వెళ్ళి దాకున్నారు, సొరంగాల్లోకి వెళ్ళి దాకున్నారు. క్రీస్తు కోసం ఎన్ని శిక్షలు భరించాలో, ఎన్ని నిందలు భరించాలో, ఎన్ని అవమానాలు పడాలో అన్ని రకాలుగా బాధలు పడ్డారు. అన్ని రకాలుగా బాధలు పడి కూడా వారు వాగ్దాన ఫలాన్ని అనుభవించలేదండి. హల్లెలూయా. అంటే అంత అద్భుతమైన యొక్క వాడబారని మహిమ కిరీటాన్ని దేవుడు ప్రధాన కాపురి ప్రత్యక్షం అవ్వడానికి ఇవ్వాలి. కాబట్టి ఆయన ఎప్పుడు ఇవ్వాలంటే వాడబారని కిరీటం ప్రధాన కాపురి ప్రత్యక్షమైనప్పుడు ఇవ్వాలి. ఆ ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది? చివరి కాలంలో అన్ని జనుల మధ్యలో జరుగుతుంది. ఇప్పుడు మనకు జరుగుతుంది అది. భూమి పుట్టి ఈ చివరి కాలంలో ఈ అన్యజనులైన ప్రజలు ఎంత అదృష్టమంత పొందుకున్నారంటే, ఎంత గొప్ప కృప దేవుని దగ్గర నుంచి పొందుకున్నారంటే, అబ్రహాము అనుభవించలేనిది, యోబు అనుభవించలేనిది, యెషయా, ఇర్మియా, బాలాకు, యోబు వీళ్ళందరూ అనుభవించలేని వాగ్దాన ఫలాన్ని ఈ చివరి కాలంలో ప్రధాన కాపరి మన మధ్యలో ప్రత్యక్షమైనప్పుడు దేవుడు మనకి ఆ వాడబారని మహిమ కిరీటాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. అంటే కాలాలన్నింటిలో గొప్ప కాలం ఏది చెప్పండి ఒకసారి. కాలాల కంటే గొప్ప కాలం ఏది? ఇప్పుడు మనం జీవిస్తున్న కాలం. కాలాలన్నింటికన్నా చెడిపోయిన కాలం ఇదే. పాపులకి, దుష్టులకి, దౌర్భాగ్యులకి, దేవుని యందు భయభక్తులు లేని వారికి శాపాలన్నిటికంటే చెడ్డ కాలాలన్నిటికంటే అతిపెద్ద చెడ్డ కాలం ఏదండి ఇదే. హల్లెలూయా. పరిశుద్ధులకైతే కాలాలన్నిటికంటే మంచి కాలం ఏ కాలమైనా ఉన్నదంటే
అది ఈ కాలమే. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్పాడు, పాపం చేయవాడు ఇంకనూ పాపం చేయనిమ్ము, అక్రమం చేయవాడు ఇంకనూ అక్రమం చేయనిమ్ము, చెడిపోయాడు ఇంకా చెడిపోతాడు, నాశనం అయిపోయాడు ఇంకా నాశనం అయిపోతాడు, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడు అయిపోతాడు అన్నాడు. హల్లెలూయా. అంటే వాక్యాన్ని బట్టి నీతిమంతుడైనోడేమి ఇంకా నీతిమంతుడు అయిపోతాడంట, చెడ్డవాడు ఇంకా చెడ్డోడు అయిపోతాడంట. ఈ కాలం అది. ఈ కాలంలో మంచోడికి ఏమో దేవుని ఏర్పాటు చేసుకున్న దేవుని ప్రణాళిక కలిగిన ప్రజలకేమో మంచి కాలం, కృపాకాలం ఇది. దేవుని ఎరిగినటువంటి ప్రజలకేమో ఇది చెడ్డకాలం, నాశనమైన కాలం. కాలాలన్నిటికంటే అతి పెద్ద చెడ్డకాలం ఏదైనా ఉన్నదంటే ఇదే. ఈ కాలం ప్రవక్త అన్నాడు 7 సంఘకాలాలు ఉన్నాయి, ఆది నుంచి కూడా దెయ్యాలు వస్తూ ఉన్నాయి. ప్రతి కాలంలో కొన్ని దెయ్యాలు కుమ్మరిస్తున్నాడంట. ప్రతి కాలంలో కూడా దేవుడు ఏం చేశాడంటే ప్రజల మీద కొన్ని దెయ్యాలు కుమ్మరించాడట. మోషే కాలంలో కొన్ని దెయ్యాలు వచ్చినాయి, యెహోషువ కాలంలో కొన్ని దెయ్యాలు వచ్చినాయి, యెహెజ్కేలు కాలంలో కొన్ని దెయ్యాలు వచ్చినాయి, దానియేలు కాలంలో కొన్ని దెయ్యాలు వచ్చినాయి. ఇలా కాలాల వారిగా కొన్ని దెయ్యాలు ఇచ్చుకుంటూ భూమి మీద మనుషులు వాడుకుంటూ వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ చివరి కాలంలో ప్రకటన గ్రంథం 15 అధ్యాయం ఏం చెప్తున్నాడంటే, అగాధం యొక్క తలుపు తెరిచాడంట, ఒకేసారి 20 కోట్ల దెయ్యాలన్నీ భూమి మీదకి వచ్చేసినాయంట. 20 కోట్ల దెయ్యాలు ఏ కాలంలో కూడా భూమి మీద లేవండి, ఈ చివరి కాలంలోనే భూమి మీద ఉన్నాయి. అంటే ఈ భూమి మీదే, అందుకే టెక్నాలజీ పెరిగిపోయింది, సైన్స్ పెరిగిపోయింది, జ్ఞానులు ఎక్కువైపోయారు. మీరు చూడండి, యూట్యూబ్లో చిన్న పిల్లలు డ్రామా ఆర్టిస్టులు చేస్తున్నారండి. చిన్న పిల్లలు 5 సంవత్సరాల బుడ్డలు, 5 సంవత్సరాల పిల్లలు మాట్లాడుతుంటే ఫోన్ కంగుమని పోతుంది, అంతలా మాట్లాడుతున్నారు వాళ్ళు. పెద్దవాళ్ళు ఇంచుమించు 60-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అంత పెద్ద డైలాగులు చెప్పలేరు. చిన్న పిల్లలు చెప్తున్నారు. వాళ్ళకి ఎంత టెక్నాలజీ, అంత మాట తీరు, అంత టాకింగ్ పవర్ వాళ్ళకి ఎలా వచ్చేసింది వాళ్ళకి. ఈ కాలంలో అంత చిన్న పిల్లలు అంత అతి పెద్దగా మాట్లాడుతున్నారంటే పెద్దోళ్ళు కూడా నటించలేకపోతున్నారు వాళ్ళతో. అందుకు బాగా సక్సెస్ అయిపోతున్నాయని యూట్యూబ్లో, సినిమాల్లో, అట్లు ఇట్లు, ఆ ప్రోగ్రాం డీ ప్రోగ్రాం ఆ ప్రోగ్రాం అని చెప్పి పిల్లల చేత ఆడిచ్చేస్తున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. ఎక్కడ చూసినా ఇప్పుడు అలరించేది ఎవరంటే పిల్లలే. వాళ్ళ మాటతో, వారి నటనతో, వారి హావభావాలతో వారు ఎంత అద్భుతంగా నటిస్తున్నారంటే పిల్లల చిచ్చర పిడుగులా అన్నట్టుగా తయారయ్యారు. పెద్దోళ్ళు కూడా నటించలేకపోతున్నారు. ఎందుకంత టెక్నాలజీ వచ్చేసిందంటే, ఎందుకంత మైండ్ పవర్ వచ్చేసిందంటే, ఎందుకంత జ్ఞానం వచ్చిందంటే, ఈ లోకంలో ఆ యొక్క పిల్లలను వాడుకోవడానికి 20 కోట్ల దెయ్యాలు ఉన్నాయి. హల్లెలూయా. వీళ్ళు చూస్తున్నారు, పట్టేసుకుంటున్నారు, దాన్ని ఆచరించేస్తున్నారు. ఎవరిని అంటున్నా చూస్తున్నారు, పట్టుకున్నారు, చేసేస్తున్నారు. అంటే వీళ్ళలో ఉన్న తెలివి, అంత టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ కాలంలో ప్రవక్త ముందుగానే చెప్పాడు, ఈ కాలంలో పిల్లలు ఎలా ఉంటారంటే, ఇప్పటి వరకు సైన్స్ కనిపెట్టింది ఏంటంటే 4GB 5GB మాత్రమే కనిపెట్టారు. ఈ కాలమే ప్రవక్త అన్నాడు, వాళ్ళ మైండ్ పవర్ ఎలా ఉంటుందంటే 32GB మైండ్ పవర్ ఉంటుందంట. ఇంకా సైన్స్ కనిపెట్టలేదు, 4GB 5GB మాత్రం కనిపెట్టారు. కానీ పిల్లల్లో మైండ్ పవర్ ఎంత ఉంటుందంట, 32GB మైండ్ పవర్ ఉంటుందట. అంటే సైన్స్కి అందలేనంత మైండ్ పవర్ ఆల్రెడీ కలిగి ఉన్నారు. అంటే ఈ కాలంలో ఉన్న ఫుడ్, ఈ కాలంలో ఉన్న టెక్నాలజీ, ఈ కాలంలో ఉన్న దెయ్యాలు, ఈ కాలంలో ఉన్న చెడిపోయిన ప్రభావం, ఇదంతా మీద పడేటప్పటికి వీళ్ళు ఎంతో తెలివైన మేధావుల్లో తయారైపోతున్నారు. తెలుగుదాంట్లో ఏర్పరచగలదు పిల్లలకి. ఇప్పుడు ఎవడో కూడా పనిగట్టి కూర్చొని తెలుగుదాంట్లో చెప్పక్కర్లా. అసలు ఎల్లోయా అన్ని తెలుగుదాంట్లు ఈరోజు పిల్లలకు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇది అటువంటి కాలం. కానీ వాక్యము ద్వారా అభిషేకించబడిన పిల్లలు కూడా ఉన్నారు. లోకంలో అభిషేకించబడిన పిల్లలు ఉన్నారు, వాక్యం ద్వారా అభిషేకించబడిన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వీరు వాక్యం ద్వారా అభిషేకించబడితే వీళ్ళు చిన్నప్పుడే వారు యుక్త వయసులోనే దేవుని కొరకు మహాయోధులుగా, బలవంతుని చేతులు బాణములా మారి దేవుని కొరకు ఒక యోధుల్లా మారిపోతున్నారు. హల్లెలూయా. చిన్నప్పుడే వాడుకున్న వ్యక్తులు బైబిల్లో ఉన్నారు. దావీదు చూడండి, అతనికి ఎన్ని 12 సంవత్సరాలు దావీదు. ఆ 12 సంవత్సరాల వయసులోనే గొర్రెలు కాపరిగా ఉన్నాడు.
ఈ గొర్రెల కాపరిగా ఉన్న ఈ వ్యక్తి ఒకసారి గొర్రెల మీదకి ఎలుగుబంటి వస్తుంటే ఉండేలు ఇచ్చుకుని ఒక దెబ్బ కొట్టాడు దాన్ని. పెద్ద పెద్ద మనుషులే దాంతో యుద్ధం చేయలేరు. ఒక 12 సంవత్సరాల కుర్రోడు ఎలుగుబంటి వస్తే గుండెలు ఇచ్చుకుని ఒక దెబ్బ కొట్టాడు, పడిపోయింది, అది చచ్చిపోయింది. తర్వాత సింహం వచ్చింది గొర్రెలు చంపడానికి, తినేడు సింహాన్ని కొట్టేశాడు. ఏమంటే 12 సంవత్సరాల కుర్రోడు సింహాన్ని కొట్టాడని నమ్ముతారు మీరు? అసలు నమ్మగలరా? దానికి కొట్టాడు, మరి సింహాన్ని కొడితే పడిపోయింది సింహం. తర్వాత మరలా కొన్ని రోజులకి గొలియత్ దగ్గరికి వెళ్ళాడు యుద్ధం చేయడానికి. వాడు 14 అడుగులు ఉన్నాడు, మనం 9 అడుగులు, ఇంచుమించు 7 అడుగులు 9 అడుగులు మనిషిని చూస్తుంటాం అంతే ఇప్పుడు వరకు. గొలియత్ ఎంత ఉన్నాడు? 14 అడుగులు ఉన్నాడు. వాడు 14 అడుగులు ఉండడమే కాకుండా వాడి యొక్క శరీరం చాలా దారుణ్యమైనది, అది బలవంతుడు చాలా. వాడు 14 అడుగులు ఉన్నాడు. లెక్కండి ఒకసారి, ఈ 10 అడుగులు స్తంభం, ఈ 10 అడుగులు, ఈ 10 అడుగులు అంటే దానికి 4 అడుగులు కలపండి, ఎంత ఉంటాడు? అంత ఉన్నాడు వ్యక్తి. ఈ దావి 12 సంవత్సరాల కుర్రాడు 3 అడుగులు ఉన్నాడంట. 3 అడుగులు అంటే ఆ తమ్మంలో కిందకున్నాడు కొద్దిగా. వాడెక్కడ? ఈ దావి ఎంత ఉన్నాడు? కానీ యుద్ధము యెహోవాది అని చెప్పి ఆ ఉండెల్లో రాయి పెట్టి గిర్రా 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 తిప్పి నసల మీద కొట్టాడు. మొత్తం వెలకెత్తలు కలిపడు, కాళ్ళు మీద అడుగుడు శాస్త్రంగా వస్తాడు. హల్లెలూయా. ఎక్కడ దావీదు ఎంత ఉన్నాడు, ఎంత మనిషి కొట్టేసాడు చూడండి. అంటే దేవుడు కూడా పిల్లలు వాడుకుంటాడు. హల్లెలూయా. సాతాను కూడా పిల్లల్ని యోధులుగా చేసేసి పెద్ద పెద్ద డైలాగులు వేసేసి అంత గంభీరంగా నటించేస్తే నటన ఎంత బలంగా ఉంటే మరి నిజ స్వరూపం ఎలా ఉంటుంది? హల్లెలూయా. నటన ఎంత అద్భుతంగా ఉంటే వాళ్ళకేమో పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చేస్తున్నారు, కోట్ల రూపాయల గిఫ్ట్లు నటిస్తుంటే, డైలాగులు చెప్తుంటే వారికి అంత నటనగా అంత అద్భుతంగా ప్రైజ్ మనీలు పొందుకుంటే మరి నిజ జీవితంలో దేవుడు వాడుకున్న వ్యక్తులు ఎలా ఉంటారో, ఎంత అద్భుతమైన కిరీటం దేవుడు ఇస్తాడు. వాళ్ళకు ఇప్పుడు దేవుడు వాడబారిని కిరీటం ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. వాళ్ళు భౌతికమైన కిరీటాలు పెట్టుకుంటున్నారు, కానీ దేవుడు ఆత్మ సంబంధమైన వాడబారిని కిరీటాన్ని నెత్తిమి పెడుతున్నాడు. హల్లెలూయా. సమూయేలు చూడండి, చాలా చిన్న వ్యక్తి, కనీసం దేవుడు మాట్లాడుతున్నాడో లేదో కూడా తెలియదు. అలాంటి అయోమయమైన పరిస్థితుల్లో ఉన్నాడు. సమూయేలు అని దేవుడు పిలుస్తున్నాడు. ఈయన అనుకున్నాడు దేవుడు పిలవడం ఏంటి, దేవుడు మాట్లాడడం తెలియదు ఇతనికి. ఈయన అనుకున్నాడు నన్ను మా పాస్టర్ గారు పిలిచాడేమని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు నన్ను పిలిచారా? లేదు నాయన, పిలవలేదు. మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ సమూయేలు అన్నాడు దేవుడు. మళ్ళీ పాస్టర్ గారు పిలిచాడు, మళ్ళీ పరిగెత్తుకుని వెళ్ళి అడుగుతున్నాడు, పాస్టర్ గారు పిలిచారా? లేదు నాయన, పిలవలేదు. సమూయేలుకి అర్థమైంది దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకో అని. హల్లెలూయా. నాయన సమూయేలు వెళ్ళారా? నేను పాస్టర్ గారు, ఈసారి కనుక నేను పిలిచారనుకో, చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుతున్నాడు, సెలవేమో అని చెప్పి మాట్లాడు అన్నాడు. అప్పుడు వెంటనే ఈయన వచ్చి పడుకున్నాడు. మళ్ళీ సమూయేలు అని పిలిచాడు ఆయన. అప్పుడు అన్నాడు, చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవేమన్నాడు. అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడిన తర్వాత దేవుడు అన్న సంగతి కూడా తెలియదు. వెంటనే వచ్చి ఏలికి చెప్పాడు, ఏమేమి చెప్పాడు మొత్తం చెప్పాడు. హల్లెలూయా. అంటే అలాంటి ఊహ తెలియని వయసులో కూడా దేవుడు మాట్లాడి వాడు కూడా మొదలు పెట్టాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. సంసోను చాలా చిన్న వ్యక్తి, అతను ఆ చిన్న వ్యక్తిలోనే పరిచర్య స్టార్ట్ చేసేసాడు. వాడు కూడా మొదలు పెట్టాడు దేవుడు. మోషే చాలా చిన్న వ్యక్తి, అసలు అతను బొట్లో ఉన్నాడు, పాలు తాగే పిల్లడు. హల్లెలూయా. వింటున్నారండి? పాలు కూడా విడిచిపెట్టలేదు. మోషే పాలు కూడా విడిచిపెట్టలేదండి. దేవుడి పరిచర్యకి వెళ్ళిపోయి అప్పుడే ఎలాగా? అప్పుడే బుట్టలు వేసారు, బుట్టలో పెట్టేశారు, నైల్ నదిలో పెట్టేశారు. పరిచర్య పుట్టగానే పరిచర్య మొదలెట్టేశాడు. హల్లెలూయా. ఇజ్రాయేల్ దేశము ఆ నైల్ నదిలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నట్టుగా ఈ యొక్క మోషే కూడా ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఆయన కాపాడడానికి మొత్తం 10 లక్షల దేవదూతలు కిందకు వచ్చేసినాయండి.
ఆ పుట్టను మింగేడేకేమో క్రొకోడైల్స్, అవి ఏంటారు ముసళ్ళు. ఈ ముసళ్ళన్నీ కూడా మొత్తం పుట్టను ఇలా మింగేద్దాం అంటున్నాయంట. నోరు ఇలా ఆగలిచ్చినప్పుడు నోరు మీద ఒక దేవదత్త వచ్చేలా నొక్కేసింది కింద. హల్లెలూయా. పరిచయం ఎక్కడే స్టార్ట్ అయిపోయింది చూసారా? ఆ చిన్నప్పుడే దేవుడు వాడుకోవడం మొదలు పెట్టాడు. ఎందుకోసం ఇలాగ అద్భుతంగా వాళ్ళు జీవిస్తున్నారంటే, ఎందుకోసం ఇలాగ అద్భుతంగా వాళ్ళు బ్రతుకుతున్నారంటే, ఇంత అద్భుతంగా జీవించిన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎంత విశ్వాసం కనపరిచారండి. అగ్నికొండలకు ఇసిరెత్తే 4 కనిపించాడు. అక్కడ దేవుడు వచ్చేసాడు. అంత అద్భుతంగా కనిపించి ఆ విశ్వాసం కనపరిచాడు. ఆ దేశం మొత్తం కూడా వీరిని బట్టి విగ్రహారాధన చేసే వాళ్ళందరూ కూడా యెహోవా దేవుడు నిజమైన దేవుడు అని, ఆ నెబుకద్నెజరు మొత్తం అందరిని కూడా యెహోవా దేవుడిని ఆరాధించండి అని చెప్పాడు. మన దేవుడు నిజమైన దేవుడు కాదు, మనం ఆరాధించేది బొమ్మ. వాళ్ళు ఆరాధించేది నిజమైన దేవుడు, సజీవుడి దేవుడు. అందుకే వాళ్ళు కాపాడాడు. అందరూ ఆయన ఆరాధించండి అన్నాడు. హల్లెలూయా. మొత్తం దేశము దేవుని వైపు తిప్పేటట్లుగా చేశాడు. అంత విశ్వాసం కనపరిచాడు. హల్లెలూయా. దానియేలు సింహాల బోర్లు వేసేస్తే ఆ 4-5 రోజుల నుంచి సింహాలకు అన్నం పెట్టలేదట, ఆ భోజనం పెట్టలేదు, ఆహారం పెట్టలేదు. అలాంటి సింహాల్లో పిక్కి తినేస్తాయి, ఈ కీళ్ళకి ఈడ్చిపడేసి ఎముకలు కూడా వదలకూడదు తినేస్తాయి. అలా వేసేసారంట, అలా తినేది అనుకున్నారట. కానీ ఎప్పుడైతే దానియేలు సింహాల బోర్లో పడ్డాడో, ఇలా మింగుదామని వచ్చేటప్పటికి ఆ దానియేలుకి ఆ సింహానికి మధ్యలో అగ్నిస్తంభం వచ్చింది. క్రీస్తు వచ్చాడు అక్కడ. ఎప్పుడైతే క్రీస్తు వచ్చాడో మియామంటుందట పిల్లాడు. గాండ్రించుకుంటూ వచ్చిన సింహం పిల్లలకు మియామంటుందట, పడుకుందట అలాగే. హల్లెలూయా. ఆశ్చర్యమైపోయింది వాళ్ళకి. విశ్వాసం ఎంతగా విడుదలయ్యిందంటే ఆ సింహానికి దానియేలుకి మధ్యలో క్రీస్తున్నాడు. హల్లెలూయా. సేమ్ నీవు కనుక సమస్య సింహంలాగా ఉంచినా, నీవు కనపరిచే విశ్వాసాన్ని బట్టి నీకు సమస్యకి మధ్యలో క్రీస్తు రావాలి. నీకు మరణానికి మధ్యలో క్రీస్తు రావాలి. హల్లెలూయా. నీకు ఒత్తిడికి మధ్యలో క్రీస్తు రావాలి. అంత విశ్వాసాన్ని కనపరిచినప్పుడే క్రీస్తు వస్తాడు. అంత విశ్వాసాన్ని కనపరిచిన అబ్రహాము సొంత కుమారుడిని చంపడానికి వెళ్ళిపోయాడు. కత్తి ఎత్తేసాడు. కత్తి పట్టుకోకుండా నడిచి ఉండేవాడే, కొడుకుని చంపేసి ఉండేవాడే. కత్తి చేయి పట్టేసిన అబ్రహామును వ్యక్తిని కత్తి దించొద్దు అన్నది. అంత విశ్వాసాన్ని అబ్రహాము కనపరిచాడు. యోబు చూడండి, సమస్తము పోయినా సరే దేవుని దూషించకుండా అలాగే నిలబడ్డాడు. హల్లెలూయా. వీళ్ళు అంత విశ్వాసాన్ని కనపరిచి దేవుని అంత ఉన్నతమైన పరిచర్య వాళ్ళు కలుగున్నా వారు ఏం చేశారంట, వాగ్దాన ఫలాన్ని పొందలేదు. దేవుడు ఆ వాగ్దాన ఫలాన్ని మనతో పాటు వాళ్ళు కూడా తీసుకోవడానికి పరదేశంలో వెయిట్ చేసి మనకు చూస్తున్నారండి. హల్లెలూయా. నా కుమారుడు వేణు, బ్యాటింగ్ ఆడుతున్నావా, కొట్టు, 6 కొట్టు, 4 కొట్టు, నీకోసం విశ్వాస పరిగి పెట్టు, నువ్వు నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను అని అబ్రహాం చూస్తున్నాడు. వేణు అంక. హల్లెలూయా. శ్రీనివారం మోసే చూస్తున్నాడు అక్కడ కూర్చుని. మన అందరి అంగాలు కూర్చుని విశ్వాసం పరిగెడతారు, విశ్వాసం గెలుస్తారు, వారు వాడబారిన మహిమ కిరీటం పొందుకుంటారు. వాళ్ళు పొందితే వాళ్ళతో పాటు మనం కూడా పొందుకుందామని ఎదురు చూస్తున్నారట. హల్లెలూయా. క్రికెట్ స్టేడియంలోకి వెళ్ళారు ఎప్పుడన్నా? టీవీలో చూస్తారు కదా, క్రికెట్ ఆడుతుంటే టీవీలో చూస్తున్నారు అనుకోండి. ఆడు ఇండియా వాడు ఎవరో బ్యాట్స్మెన్ 6 కొట్టాడు అనుకోండి, స్టేడియం అంటే ఎలా ఉంటుందండి? అడిచేస్తారు అనమాట, ఎగిరి కొత్తులేసేస్తారు. ఆడు కొడితే ఆడికి ఎంతులేయాలి, కానీ కూర్చున్న వాళ్ళందరూ కొత్తులేసేస్తూ ఉంటారు. ఎందుకని అంటే వీళ్ళు దేశం పక్షముగా, మా పక్షముగా అతను ఆడుతున్నాడు కనుక అతను కొడితే మేము కొట్టినట్టే, అతను చేస్తే మేము చేసినట్టే. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళందరూ మన పక్షంగా, మనమేమో స్టేడియంలో క్రికెట్ ఆడుతున్నాం, వాళ్ళు పరదేశంలో కూర్చొని మనం చూస్తున్నాం. మనం గనక సాతాను ఒక దంతం వాళ్ళు ఎగురు గుర్తురేసేస్తూ ఉంటారు. హల్లెలూయా. సాతాను ఒక తన్నుదన్నం అంటే వాళ్ళు ఇంకా గుర్తురేస్తూ ఉంటారు. కొట్టాడు, ఇంకా సాతాన్ని తొక్కు, ఇంకా కొట్టు, ఇంకా కొట్టు అంటారు. హల్లెలూయా. ఎప్పుడైతే సాతాన్ని కొట్టి వాడిని ఒక దెబ్బలో కింద ఎత్తనమో అప్పుడు వాడ బారిని మహిమ కిరీటం పొంది ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. ఇది తెలుసా, క్రికెట్ అంతా అయిపోయిన తర్వాత గెలిచారనుకోండి,
క్రికెట్ అంతా అయిపోయిన తర్వాత గెలిచారనుకోండి, ఆ టీం అందరూ వస్తారు. ఓ 12 మంది ఉంటారు టీంకి. ఆ 12 మంది వచ్చిన తర్వాత కుప్ప ఎవరు చేతులు పెడతారు? కెప్టెన్ ఉంటాడు ఒకడు, ఆ కెప్టెన్ చేతిలో పెడతారు. ఆ కెప్టెన్ పెట్టుకుని వాళ్ళందరినీ పట్టుకుని మొత్తం కప్పు గెలిచేసామో వచ్చాను అందరికి చూపిస్తూ ఉంటారు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగాక. ఇప్పుడు మనము ఆ మ్యాచ్ ముగించాలి. ఎప్పుడైతే సాతాన్ని కొట్టి మన యొక్క కాళ్ళ కింద శీఘ్రంగా సాతాన్ని తొక్కు పడేసి ఎప్పుడైతే విజయం సాధిస్తామో అప్పుడు కప్పు వాడబారని మహిమ కిరీటం పట్టుకుని దేవుడు కూర్చున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని పొందుకోవాలి మనం. దాన్ని ఇవ్వడం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. కిరీటం ఏదంటే దేవుడు ఇచ్చే వాడబారని మహిమ కిరీటం ఏదంటే అదే నీ వాక్య శరీరమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆ కిరీటంలోనికి ఆ కిరీటం ఎవరు పొందుకోలేదు. అబ్రహాం పొందుకోలేదు, మోషే పొందుకోలేదు, దానియేలు పొందుకోలేదు, హెజ్కేలు పొందుకోలేదు. వాళ్ళంత విశ్వాసాన్ని కనపరిచినా పొందుకోకుండా నీ కోసం నా కోసం చూస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మేము ఆ యొక్క వాడబారిన మహిమ కిరీటం మనకి ఎప్పుడు వస్తుందంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు. అయితే నా యొక్క అంశం ఏంటంటే, నా యొక్క సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు ఆ ప్రత్యక్షత మనం ఎలా పొందుకుంటాం, అసలు ప్రత్యక్షత అంటే ఏంటి, ఆయన ఎలా ప్రత్యక్షం అవబోతా ఉన్నాడు అన్నది మనం చూడాలి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగాక. ఇప్పుడు ఉదయంకాలం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎవరిని కలుసుకున్నదండి? ఎవరిని కలుసుకుంది? యేసుక్రీస్తుని కలుసుకుంది. ఇప్పుడు ప్రధాన కాపరి ప్రభువైన యేసుక్రీస్తు కనుక ఇప్పుడు ఆయన్ని కలుసుకోవడానికి మనము ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఆ పాపాత్ముడైన స్త్రీ ఎన్నో విన్నది, ఎన్నో కార్యాలు విన్నది. ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటాడో తెలుసుకుంది, ఆయన మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో బాగా తెలుసుకున్నది, ఆయన ఎలా క్షమిస్తున్నాడో తెలుసుకుంది, ఆయన ఎలా మాట్లాడుతున్నాడో తెలుసుకుంది, ఆయన గొర్రెపిల్ల జీవితంలో ఎలా పేరు రాశాడో తెలుసుకుంది. ఇవన్నీ కూడా తెలుసుకుని చిట్టా అంతా రెడీ పెట్టుకుంది. కాబట్టి ఆయన్ని కలుసుకున్నప్పుడు వెంటనే గుర్తించింది అది ఆయనే. హల్లెలూయా. అది ఆయనని గుర్తించింది. గుర్తించిన తర్వాత ఏమనుకుంది? ఇప్పుడు ఆయన అవసరత ఏంటో తెలుసుకోవాలనుకుంది. ఇప్పుడు నేను ఆయనకి పరిచర్య చేయాలనుకున్నాను. ఇప్పుడు ఆయన పరిచర్య చేయాలనుకుని ఇప్పుడు ఆయన పరిచర్యలో దిగుతూ ఉంది. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు. కాళ్ళన్నీ దుమ్మట్టేసి ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్యలో కూడా కూర్చుని ఉన్నాడు. ఎలా కూర్చున్నాడు? ఆల్రెడీ చెప్పాను మీకు. ఎలా కూర్చున్నాడు చెప్పాలి మీరు. ఎలా కూర్చున్నాడు? అగ్ని స్తంభముగా వాక్యముగా కూర్చున్నాడు. ఎలా ఉన్నాడు? వర్తమానముగా కూర్చున్నాడు. ఇప్పుడు వర్తమానం అర్మర్లో దుమ్మట్టేసి ఉంది. ఇప్పుడు ఆయనకు పరిచయం చేయాలి. ఎలా చేస్తావు? ఎలా చేస్తావు? అవునండి. హల్లెలూయా. బైబిల్ గర్భర్లు దుమ్మట్టేసి ఉంది. యేసుక్రీస్తు కూడా మూలం కూర్చొని దుమ్మట్టేసి ఉన్నాడు. ఆయన ఎవరు చదవట్లేదు, ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు, ఆయన కోసం ఎవరు ఆలోచించట్లేదు. నువ్వు అరమర్లో బైబిల్ పెట్టేసి అసలు బైబిల్ కోసం ఆలోచించట్లేదు, మానేసావు. అది అలా దుమ్మట్టేసి ఉంది. ఇప్పుడు నువ్వు ఆయనకి పరిచయం చేయాలి. ఆయనకి పరిచయం చేయడం అంటే ఏంటి? ఏమండి? భర్తకు పరిచయం, భార్య భర్తకు పరిచయం చేయమంటే ఏం చేస్తుంది? భార్య భర్తకు పరిచయం చేయమంటే ఏం చేస్తుంది? ఎలా చేస్తుంది? ఉదయాన్నే అతను లేపుతుంది, స్నానం చేయడానికి నీళ్ళు పెడుతుంది, పనికి వెళ్తాక వంట చేసి పెడుతుంది, బట్టలు ఉతుకుతుంది, ఆయనకి కావాల్సినవి అంతా కూడా సమకూర్చి చేసి పెడతా ఉంటుంది. అదేనా పరిచర్య అంటేనే? అంతేనండి. ఈ పరిచర్య భర్త భార్యకు ఆ విధంగా, భార్య భర్తకు ఆ విధంగా పరిచర్య చేస్తాం. మరి యేసుక్రీస్తుకు పరిచర్య చేయడం అంటే ఎలా పరిచర్య చేస్తాం? ఇప్పుడు ఆయనకి అడగాలి కదా, ఆయన బట్టలు ఉతకాలి కదా, ఆయన భోజనం పెట్టాలి కదా, హల్లెలూయా, ఆయన కాపీ కాసి ఇవ్వాలి కదా. మరి ఇవన్నీ ఎక్కడ ఎలా చేస్తావు? ఇవన్నీ చేయడం అంటే ఎలా చేస్తావు? అది నువ్వు ఎప్పుడైతే బైబిల్ చదువుతున్నావో, ఎప్పుడైతే ఆ బైబిల్లో ఉన్న దుమ్మంతా దులిపేసి దాంతో చదువుతున్నావో, ఆ వాక్యం నిన్ను తాగుతూ ఉందో, నీ కన్నీరు ఎప్పుడైతే బైబిల్ మీద పడుతుందో, అప్పుడు ఆ ప్రత్యక్షతతో ఎప్పుడైతే వాక్యాన్ని తలంచుకుంటూ ఆ యొక్క ప్రేమను అనుభవించుకుంటూ, ఆ భర్త నీ కోసం చేసిన త్యాగాన్ని అనుభవిస్తూ ఎప్పుడైతే నీ బుక్కుని ఎదరున్న బుక్కుని తడుపుతున్నావు నీ కన్నీరుతో, అది
ఆయన దుమ్ముని కడగడం. దేవుడు నాకు మహిమగలం కాక. చాలా మంది చదువుతారు కథల పుస్తకంలాగా. బైబిల్ని ఎలా చదువుతారండి? కథల పుస్తకంలో చదువుతారు చాలా మంది. ఓహో, దావీదు ఇలా చేసాడంట, అబ్రహాం ఇలా చేసాడంట, ఓహో ఇలా చేసాడంట, ఇలా జరిగిందంట, అంతే అంట. కథల పుస్తకం అన్నమాట. కొంతమంది ఏం చదువుతారు? న్యూస్ పేపర్లో చదువుతారు, అందులో ఉన్న వార్తలు తెలుసుకుంటారు అనమాట. బైబిల్ ఎలా చదువుతారండి? న్యూస్ పేపర్ చదివితే మనకి ఎలా ఉంటుంది? పలానా చోటలో జరిగిందంట, పలానా చోటలో జరిగిందంట, పలానోడు ఇలా చేశాడంట. న్యూస్ పేపర్ అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే చారిత్రక బుక్గా చదువుతారు, చరిత్ర తెలుసుకుంటారు అనమాట. అబ్రహాం కాలంలో ఎలా జరిగింది, నోహు కాలంలో ఎలా జరిగింది, మోషే కాలంలో ఎలా జరిగింది, ఎహెజ్కేలు కాలంలో ఎలా జరిగింది అని దాన్ని ఒక చరిత్ర గ్రంథంగా చదువుతారు, చరిత్ర తెలుసుకుంటారు అనమాట. అంటే కొంతమంది చరిత్ర తెలిసి కూడా చదువుతారు, కొంతమంది దాని కథలు తెలిసి కూడా చదువుతారు, కొంతమంది దాని న్యూస్ తెలిసి కూడా చదువుతారు. కొంతమంది ఎలా చదువుతారంటే అందులో ఏ ప్రవచనాలు ఉన్నా చదువుతారు. కొంతమంది ప్రవచనాలు అంటే చాలా ఇష్టం, వాళ్ళకి ఇంకేది వద్దు, అందులో ఉన్న ప్రవచనాలే కావాలి వాళ్ళకి. దేవుడు ఎలా ప్రవచించాడో ఆ ప్రవచనాలు పట్టుకుని వీళ్ళు కూడా భుజానేసిన వెళ్ళాలన్నమాట. హల్లెలూయా. ప్రవచనాల బుక్లా చదువుతారు. కొంతమంది వాగ్దానాల బుక్ అంటే దేవుడు వాళ్ళ కోసం ఏ వాగ్దానం చేసి నెత్తుకుంటారు. హల్లెలూయా. ప్రభువా, ఈరోజు దేవుడు నాకు ఏ వాక్యం ఇస్తే దాన్నే చదువుతాడు. యేసుక్రీస్తు నామమున నాకు కావాల్సిన వాక్యం అంటాడు, ఇలా చెప్తాడు, ఏదోటి వస్తుంది, అది చదివేసి నువ్వు చెప్తాడు. వాగ్దానం అన్నమాట. అతనికి ఏదో వాగ్దానం కావాలి. బైబిల్ వరుసటి చదవడు, అలా బుక్స్ చదువుకుని ఏదో ప్రార్థన చేసుకుని. ఒకసారి అంట ఓ వ్యక్తి అంట ఇలాగే బైబిల్ తీసి చదివాడంట, చదువుతున్నాడు ఇలాగా, నీ గంపయు నీ పుణ్య తట్టుయు నిన్ను పూర్తిగా ఆశీర్వదించి నేను నింపేదనని చెప్పి వచ్చిందంట. చాలా సంతోషించాడు. ఆ రోజు అంతమాన సంతోషించాడు. ఫుల్గా బైబిల్ అంతా చదివేసి చాలా ఆనందంగా ఖుషిగా వెళ్ళిపోడంట. రెండో రోజు తెరిచాడంట, ఇలా మూసేసి ఇలా తెరిచాడంట. నీ షాపు నీ మీదకి వచ్చింది, ఊరేసి చచ్చిపోన్నాను బైబిల్. హల్లెలూయా. ఎలా ఉంటుంది? మళ్ళీ ఎప్పుడు బైబిల్ ముట్టుకోలేదు అతను. బైబిల్ నమ్ముకుంటే అలా నమ్ముకుంటే అలా ఉంటుంది. ఏ టైంలో ఏదో వస్తుంది ఎవరికి తెలుసు. హల్లెలూయా. దేవుని నమ్మకం కాక. అంటే మధ్య మధ్యలో తీసి చదువుకోవడం కాదు. చాలా మంది ఏం చేస్తారంటే అలాగా ఏదో తెరుస్తారు, ఇలాగా మూసేది తెరుస్తారు, అది చదివితే వెళ్ళిపోతారు అంతే. అంటే ఇన్ని రకాలుగా బైబిల్ చదువులు ఉన్నారు. ఒకరేమో వాగ్దాన ప్రకారంగా చూసుకుని ఉంటారు, ఒక ప్రవచనాలు చూసుకుని ఉంటారు, చరిత్ర తెలుసుకున్నామని తెలిసి చదివిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఆ యొక్క న్యూస్ పేపర్లో చదువులు ఉంటారు, లేకపోతే రకరకాల చదువులు ఉంటారు బైబిల్. కానీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడి చదివితే నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ యొక్క భవిష్యత్ అంతా దేవుడు బైబిల్లో చూపిస్తున్నప్పుడు నీ కళ్ళలో కన్నీరు వస్తుంది. హల్లెలూయా. బైబిల్ చదువుతున్నాడు ఎవరికైతే కన్నీళ్ళు వస్తుందో వాళ్ళకి బైబిల్కి అటాచ్మెంట్ ఉంటుంది. హల్లెలూయా. అంటే దేవునితో వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. అంటే వాళ్ళకి దేవునికి ఏదో సత్యంబంధాలు ఉన్నాయన్నమాట. అంటే దేవునికి వాళ్ళకి ఏదో సత్యంబంధాలు ఉన్నాయంటే వాళ్ళు బైబిల్ చదువుతున్నాడు, ఆటోమేటిక్గా దానికి కనెక్ట్ అయిపోయినప్పుడు అది చూడండి. మీరు ఎప్పుడన్నా సరే ఎవరికన్నా సీరియల్ ఇష్టం అనుకోండి, సీరియల్ బాగా ఇష్టం అనుకోండి, అలా సీరియల్లోని ఏదైనా ఎమోషనల్ సీన్ వస్తుంది. సీన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. మీకు చాలా మందిని కనిపెట్టండి, అక్కడ ఏడుస్తున్నప్పుడు ఆటోమేటిక్ వీళ్ళ కుక్కల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, వీళ్ళు కూడా ఏడిచేస్తూ ఉంటారు. అలాగా అక్కడ ఏడుస్తూ ఉంటే వీళ్ళు కూడా ఏడిచేస్తూ ఉంటారు, కన్నీళ్ళు ఆపు తుడిచేస్తారు పక్క నుంచి. ఆ టీవీలోని ఫోన్లోని యూట్యూబ్లో చూస్తూ ఉంటారు చాలా మంది. ఆటోమేటిక్గా అక్కడ ఏదైనా జరుగుతుంటే ఆ సిచ్యువేషన్ ఎక్కడో వీళ్ళకి అనుకుంటుంది, కనెక్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా వీళ్ళు కూడా ఏడిచేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ జీవితంలో జరిగిన ఏదో సిచ్యువేషన్ వీళ్ళు కనెక్ట్ అయింది. కనెక్ట్ అవడం ద్వారా ఆటోమేటిక్గా వీళ్ళు దాంతో అట్రాక్ట్ అయిపోయి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు అన్నమాట. అర్థమైందా మీకు? అంటే ఈ భౌతికమైన వాటిలో ఎలాగైతే నువ్వు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నావో అలాగే సేమ్ నువ్వు బైబిల్తో కనెక్ట్మెంట్ అయినప్పుడు, నీ జీవితంతో దానికి కనెక్టివిటీ జరిగినప్పుడు
నువ్వు ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే అవుతున్నావో ఆటోమేటిక్గా నీకు ఎమోషనల్ స్పిరిట్ అవుతుంది. అప్పుడు నువ్వు ఏడు అనేది వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా దేవునితో నువ్వు కనెక్ట్ అయ్యావని అర్థం. హల్లెలూయా. నువ్వు దేవునితో కనెక్ట్ అయ్యావంటే ఖచ్చితంగా బైబిల్ చదువుతున్నావు, నీకు ఆసక్తి పెరిగిపోతుంది అనమాట. ఒక్క పేజీ చదువుదామని కూర్చున్నవాడు 4 పేజీలు చదువుతాం. హల్లెలూయా. వింటున్నారండి? ఒక్క పేజీ చదువుదామని కూర్చున్న వాళ్ళు 4 పేజీలు చదువుతారు. విడిచిపెట్టాలనిపిస్తుందంట. దాన్ని విడిచిపెట్టాలనిపించదు. నువ్వు బైబిల్ మూసేద్దామనుకుంటా కానీ మూయలేవు. కొంతమంది ఏం చేస్తారు, 2 అక్షరాలు చదివి ఎప్పుడు టైం అయిపోతే మూసేద్దామని చెప్తారు. ఓ పేర ఉన్నదని ఆ పేర చదవడానికి ఎప్పుడైపోతుందని చూసుకొని ఉంటారు. ఈ పేర ఎప్పుడైపోతుందా చదివి 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 ముగించేస్తారు. అలా చదువులు ఉంటారు. అంటే దాంతో అట్రాక్టివ్ లేదు, దాంతో అటాచ్మెంట్ లేదు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నాడు, ఎప్పుడు మూసేద్దామని చూస్తుంటారు, చదువుతారు. కానీ అటాచ్మెంట్ అయ్యావా, ఒక పేజీ చదువుదామని నువ్వు స్టార్ట్ చేస్తే 4 పేజీలు చదువుతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. విన్నారండి? ఇప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ప్రత్యక్షం అనేది అవసరం. ఇప్పుడు ఆ పాపాత్ములైన స్త్రీ ఆయన దగ్గర కూర్చుని ఆయనతో ఇన్వాల్వ్మెంట్ జరిగి ఇప్పుడు ఆయన చెప్పే దానిలో ఈమె ఏకమై ఆయనతో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు పరిచర్య మనం చెయ్యాలంటే ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇన్వాల్వ్మెంట్ లేకుండా నువ్వు పరిచర్య చేయలేవు. ఇన్వాల్వ్మెంట్ లేకుండా నువ్వు పరిచర్య చేయలేవు. ఇప్పుడు పరిచర్య చెయ్యాలంటే నువ్వు చదవాలి, చక్కగా ఆయనతో ఇన్వాల్వ్మెంట్ జరగాలి. హల్లెలూయా. అంటే ఏదో టెస్ట్ పట్టేసి దుమ్ము పట్టేసి అరమర్లో పెట్టేయడం కాదు, కానీ దాన్ని చదివడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు చదవడానికి ప్రయత్నం చేసేవాడు అర్థం ఏంటి, ఆయన ప్రేమిస్తున్నావా, ఆయన పరిచర్య చేస్తున్నావు అని అర్థం. ఇప్పుడు ఈ పాపాత్మురాలైన స్త్రీ పరిచర్య చేయడానికి సిద్ధపడింది. అది ఆయన అని ఆమెకు తెలిసింది. దైవావేశం ఆయన తాకిందంట. ఏమైనా? హల్లెలూయా. ఏం తాకిందండి? పరిశుద్ధాత్మ ప్రేరణ వస్తుంది. ఆమె ప్రేరణ వస్తుంది. వెళ్ళి పరిచర్య చేయి, వెళ్ళి పరిచర్య చేయి, వెళ్ళి బైబిల్ చదువు, వెళ్ళి ఆయనతో మాట్లాడు, ప్రార్థన చేయి అని నీకు పరిశుద్ధాత్మ నీ లోపల ఏం చేస్తుంది? ప్రేరణ ఇస్తుంది. ఎవరికైతే పరిశుద్ధాత్మ ప్రేరణ ఇస్తాదో వారు దేవునితో కనెక్టివిటీ అయ్యారనమాట. ఆ ప్రేరణ లేదనుకోండి నువ్వేం చేయలేవు. అసలు నువ్వు ఏదైనా చెయ్యాలంటే లోపల నీకు ప్రేరేపణ ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? పాట పాడాలన్నా ప్రేరేపణ కావాలి. నేను పాడాలి పాట అని ప్రేరణ వచ్చిందనుకోండి వచ్చి పాడుతుంది ధైర్యంగా. వాళ్ళ ప్రేరణ లేదనుకోండి వాళ్ళు పాడుకుంటారులే అనుకుంటాను. కానీ నేను దేవుని కోసం పాడాలి, నేను దేవుని కోసం పాడాలి, నేను దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం పాడాలి. నా జ్ఞానం, నా మాట, నా శ్వాస ఆయన కోసం జీవించాలి అని నీకు అనిపించినప్పుడు ఏం చేస్తావంటే నీ లోపల పరిశుద్ధాత్మ ప్రేరణ ఇస్తాడు. వెళ్ళి పాడు. దావీదు అన్నాడు, నేను జనుల మధ్యలో ఆయనను కీర్తిస్తానని చెప్పాడు. ఆయన ఆయన నామాన్ని నేను గణపరుస్తానని చెప్పాడు. హల్లెలూయా. జనుల మధ్యలో ఏది చేయాలి? ఇంట్లో చేసుకోవచ్చు కదా. ఎందుకంటే అందరి మధ్యలో దేవుని స్తుతించాలనే ఆరాటం, అందరి మధ్యలో దేవుని కనపరచాలి అని ఆరాటం, దేవుని నామని హెచ్చించాలి, ఆయన్ని స్తుతించాలి అని లోపల ఉన్న దాహం, ఆ ప్రేరణ ఏం చేస్తుంది? ఆయన్ని స్తుతించేలా చేస్తుంది. హల్లెలూయా. లోపల ప్రేరణ రావాలి, స్తుతించాలి, కనపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి అని లోపల నీ ప్రేరణ ఏం చేస్తుందంటే నీ పరిశుద్ధాత్మ ప్రేరణ దేవుణ్ణి అలా పైకి లెక్కుతూ ఉంటుంది. హల్లెలూయా. సిగ్గుపడవు. ఎవరో నన్ను చూస్తే నా స్వరం ఎలా వస్తుందో, నా జ్ఞానం ఎలా వస్తుందో, అయ్యి నేను చప్పట్లు కొడితే పక్కన ఉన్నవాడు ఏమనుకుంటాడో. నువ్వు దేవుని కోసం సిగ్గుపడవు. హల్లెలూయా. సిగ్గు నీ ఎందుకు రాదు, భయం నీ ఎందుకు రాదు. దేవుని స్తుతించాలని ఆరాటం నీ లోపల ప్రేరణ వస్తుంది కాబట్టి సిగ్గుపడవు. ఇంకా పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తు విషయాన్ని సిగ్గుపడు అని అన్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు సిగ్గుపడుతున్నాడు అర్థం ఏంటి? లోపల నీకు ప్రేరణ లేదని అర్థం. నువ్వు భయపడుతున్నాడు అర్థం ఏంటి? లోపల నీకు ప్రేరణ లేదని అర్థం. లోపల పరిశుద్ధాత్మ ప్రేరణ ఇస్తే ధైర్యం కూడా వస్తుంది, విశ్వాసం కూడా వస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ప్రేరణ అవసరం మనకి. ఖచ్చితంగా ప్రార్థించాలన్నా ప్రేరణ కావాలి. చాలా మంది ప్రార్థించబట్టి భయపడిపోతారు, సిగ్గుపడిపోతారు. నాకు రాదండి అంటారు. ఏం రాదు, తింటం వచ్చు, తాగడం వచ్చు, తిరగడం వచ్చు, మాట్లాడడం వచ్చు, అన్నీ వచ్చి కానీ ప్రార్థన చేయడం రాదట. ఎందుకని? వీళ్ళకి లోపల దేవుడు పెట్టలేదు.
కానీ నువ్వు ఎప్పుడైతే ప్రేరేపించబడతావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రేరణ తీసుకొస్తాడు. అప్పుడు నువ్వు నత్తి మాటలు మాట్లాడినా, తెంగర మాటలు మాట్లాడినా, వంకర మాటలు మాట్లాడినా నీ లోపల నుంచి విశ్వాసంతో ప్రార్థన వస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రభువు అన్నాడు, నత్తివాని పెదవుల గండా నేను మాట్లాడతానని చెప్పాడు. నువ్వు నత్తిగా మాట్లాడుతున్నావా, తెంగరగా మాట్లాడుతున్నావా, వంకరగా మాట్లాడుతున్నావా, అవి దేవుడు చూడడం. హృదయంలో నుంచి ప్రార్థిస్తున్నావా లేదో చూస్తాడు. అది ప్రేరణ ఏ విధంగా వస్తుంది? పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి వస్తుందా లేదా దేవుడు చూస్తాడంతే. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. వాక్యం చదివినా అలాగే చదువుతారు. చాలా మంది మా చర్చిలో ఉండేవారు విశ్వేశ్వరపురం. పాస్టర్ గారు వాక్యం చెప్పినట్టు 10 మంది ఎత్తేసుకున్నారు అక్కడ. ఆ మూల నుంచి ఒకరు, ఈ మూల నుంచి ఒకరు, ఈ మూల నుంచి ఒకరు. అంటే నేను చెప్పాలి, నేను చదవాలి, ఆసక్తి, ప్రేరణ. హల్లెలూయా. చదువుకుంటారులే, మనం చూడకపోయినా ఇంటికి తీసులే వింటున్నాం కదా అన్నట్టు నిర్లక్ష్య భావంతో అక్కడ ఉండరు. పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు నీ వాక్యం చదవాలి, నీ పాట పాడాలి, దేవుని కోసం స్తుతించాలి, దేవుని కోసం నిలబడాలి. లోపల ఆరాటం, ప్రేరణ. హల్లెలూయా. అంటే మనకు ఆ ప్రేరేపణ కావాలి. దైవావేశం లేకుండా, ప్రేరేపణ లేకుండా మనం దేవుని కోసం ఏం చేయలేము. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ప్రేరేపణ కావాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ప్రేరేపణ కావాలి, పాట పాడాలంటే ప్రేరేపణ కావాలి, ప్రార్థన చెయ్యాలంటే ప్రేరేపణ కావాలి, వాక్యం చదవాలంటే ప్రేరేపణ కావాలి. హల్లెలూయా. ఇప్పుడు పాపాత్మురైన స్త్రీని ప్రేరేపిస్తున్నాడు దేవుడు. పరిచర్య చేయమని ప్రేరేపిస్తున్నాడు దేవుడు. నిన్ను నన్ను కూడా ప్రేరేపించాలి. అలా ప్రేరేపించాలంటే మనం ఏం చేయాలి? దేవుడితో మాట్లాడాలి. నన్ను ప్రేరేపించు ప్రభువా, నీకోసం నేను బ్రతుకుతాను ప్రభువా. ఒకసారి ఎస్సీ బాగా ప్రేరేపించబడిపోయాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రభువా, నీకోసం నేను ప్రేరేపించబడుతున్నాను, నీకోసం నేను సేవ చేయడానికి ఇష్టపడుతున్నాను, నీకోసం నేను నిలబడడానికి నేను ఇష్టపడుతున్నాను. కానీ నేను అపవిత్రమైన పేదవులు గలవాడిని. నన్ను ప్రేరేపించు ప్రభువా, నన్ను సరిచేయి ప్రభువా, నన్ను సరిచేయి ప్రభు అని ప్రార్థన చేస్తా ఉంటే బలిపీఠం నుంచి అగ్ని వచ్చి పెదాలు కాల్చేసిందండి. ఎప్పుడైతే పెదాలు కాల్చేసినా ఇంకా ప్రేరేపణ వచ్చేస్తుంది. ఇంకా హల్లెలూయా. ఆ ప్రేరేపణతో 66 గ్రంథాలు రచించాడు దేవుడు. నాకు మహిమ కలుగును గాక. 66 గ్రంథాలు రచించాడు బైబిల్లో. ఏంటి? దేవుడిచ్చిన ప్రేరణ. అడిగాడు దేవుడిని, దేవుడు ఇచ్చాడు. నువ్వు అడగాలి కదా, నువ్వు ప్రార్థించాలి కదా, దేవుడిని అడగరాలి కదా. నువ్వు ఇంటికాడ ప్రార్థన చేయకుండా, నువ్వు ఇంటికాడ దేవుడి కొరకు ప్రార్థించకుండా ప్రభువా నీ సన్నిధిలో చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నీ సన్నిధిలో నేను పాట పాడాలి, సిగ్గుపడకూడదు. నీ సన్నిధిలో నేను వాక్యం చదవాలి, నీ కోసం నీ సన్నిధిలో నేను పాట పాడాలి, నీ సన్నిధిలో నేను ఎలా చేయాలి, ఎలా చేయాలని నువ్వు చక్కగా ప్రేరేపించబడి ఇంటికాడ ప్రార్థన చేసుకుని ఒక ఉద్యోగమైన ప్రార్థనతో ప్రేరేపణతో దేవుని ఆలయానికి వస్తే అప్పుడు నువ్వు సిగ్గుపడతావు అనుకున్నావా? ఆంకీలంగా చూడవు, కళ్ళు మూసుకుని గొంతులెత్తు దేవుని ఆరాధిస్తావు. హల్లెలూయా. అయిపోయి గొంతు ఎత్తే పక్కడేమనుకుంటాడు, నేను ఆమె చెప్తే పక్కడేమనుకుంటాడు అని నువ్వు అనుకో. ఎవరేమనుకుంటున్నావు ఆలోచించావు. నేను వాక్యానికి ఆమె చెప్పాలి అంటావు. హల్లెలూయా. నువ్వు అలాగే అరిచావు అనుకో, పక్కన నిద్ర అవుతున్నాడు, ఆడి పట్టిన దెయ్యం కూడా వదిలేదు. హల్లెలూయా. ఒకసారి చర్చిలో నేను ఇలా నిద్రపోతున్నాను, నిద్ర వచ్చేస్తున్నాడు. నైట్ అంతా నిద్ర లేదు, పని చేసి బాగా టైడ్ అయిపోయింది బాడీ. ఆ రోజు చర్చికి వెళ్ళాడు. పాస్టర్ గారికి ఉద్యోగం వాక్యం చెప్పేస్తున్నాడు. నా పక్కన గాబ్రియల్ సోదరుడు ఉన్నాడు. అతను నోరు అడిగితే ఆ చర్చి అంతా రేకులు వేసిపోతాయి. అలా అడిచాడు ఒకేసారి గంభీరంగా అన్నాడు. నేను ఉరుక్కుపోయి హార్ట్ అటాక్ వచ్చినంత పని వచ్చేసినాడు. ఆ నిద్ర ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా లేదు. అక్కడ దాకా అలా ఊగునాడు. నిద్ర లేదు, ఏమి లేదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. నీవు ఆమె చెప్తే నీ పక్కన నిద్ర పోవాలి. నువ్వు ఆమె చెప్తే నీ పక్కడు బతకమంతా పోవాలి. హల్లెలూయా. అది అంత ఉద్యోగం రావాలి నీకు. అలా రావాలంటే నీకు ప్రేరణ కావాలి. పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపించాలి. ఎప్పుడైతే నిన్ను అలా ప్రేరేపిస్తావో వాక్యానికి ఆమె చెప్తావు, పాట పాడుతావు, చప్పట్లు కొడతావు, ఆరాధన చేస్తావు. ఇంకా నువ్వు వచ్చావంటే వచ్చిన కాడి నుంచి వెళ్ళే వరకు దేవుని కోసమే బ్రతకతావు. హల్లెలూయా. ఈ మధ్యలో నువ్వు ఎవరేం చేస్తున్నారు, ఏం చూస్తాను చూస్తావా? ఎవరు అలా పాడుతున్నారో, ఎవరు అలా నోరు మెదుపుతున్నారో, ఎవరు ఎలాగా హావభావాలు ఏర్పాటు చేస్తున్నారు, నువ్వు ఏం చూస్తావా? నువ్వు ఆ పనిలో ఉండవు, దేవుణ్ణి ఆరాధించే పనిలో ఉంటాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించే పని ఏదంటే దేవుడికి పరిచయం చేసే పని. అది ఏం చేస్తున్నావు? నువ్వు చర్చి వచ్చి పరిచయం చేయాలి దేవుడికి. పరిచయం చేయడం ఏంటి? పాట పాడటం. పరిచయం చేయడం ఏంటి? తప్పట్లు కొట్టడం. పరిచయం చేయడం ఏంటి?
ప్రార్థన చేయడం, ఆమేన్ చెప్పడం, ఇలాగన్ని కార్యాలను చేయడం అది పరిచర్య. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగా. చూడండి, ఆయనకు సేవ చేయటం ఆమె దగ్గర ఏమీ లేదు. ఆయన పాదధూళితో ఉన్నింటి ఉన్నాయి. ఆయనకు సేవ చేయాలని ఆమె ముందుకు వెళ్ళింది. ఎందుకు దానిని చేయుటకు ఆమె దైవావేశం పొందింది. ఓ వెనకకు జారిన ఒక సంఘ సభ్యుడా మనతో మాట్లాడుతున్నాడు ప్రవక్త. చూడండి, ఆయన మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఓ వెనకకు జారిన సంఘ సభ్యుడా, సాకుకు సంబంధించిన స్త్రీ పురుషుడా, ఈ రాత్రి యేసు యొక్క అవసరతను నువ్వు చూడలేవా? మనకు వచ్చినేసాడు ఆయన. ఇప్పుడు మనల్ని అడుగుతున్నాడు ఆ మాట. ఓ వెనకకు జారిన సంఘ సభ్యుడా, సాకుకు సంబంధించిన స్త్రీ పురుషుడా, ఈ రాత్రి యేసు యొక్క అవసరతను నువ్వు చూడలేవా? ఏమని హల్లెలూయా. నీకు దైవావేశము కలిగినట్లయితే దానిని చేయవలసిన గడియ ఇదే. ఏదండి? ఏది? చర్చిలోకి వచ్చినప్పుడే. నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడు ఎలాగ ఏం చేయలేవు. ఇంటికాడ ఉన్నప్పుడు ఎలాగ పరిచయం చేయలేవు. దేవుని మహిమగా. భర్తతో ఉన్నప్పుడు నువ్వు సహవాసం చేస్తావు, భర్తతో ఉన్నప్పుడే పరిచయం చేస్తావు. భర్త ఏ పనులకు వెళ్ళిన తర్వాత ఇంటికంటే పరిచయం చేయడానికి ఉంటుంది. హల్లెలూయా. కూర్చుని చూస్తా ఉంటాం, మళ్ళీ వచ్చిన తర్వాత పరిచయం చెయ్యాలి. దేవుని మహిమగా. ఆమె తన నేత్రాలతో దాన్ని చూసింది. ఇతరులైతే ఆమెను ఎగతాళి చేస్తున్నారు. ఆయన యొక్క వర్తమానం వారు వినలేదు. ఆయనను అపహసించుటకే ఆ సీమోను అక్కడికి ఆయన తీసుకుని వచ్చాడు. ఆయన ప్రవర్తన వారు నమ్మలేదు. ఏమైనా హల్లెలూయా. చూసారా, అక్కడ వారిని ఆయన ప్రవర్తన వల్ల ఎక్కడ ఎవరు నమ్మలేదంట. ఆయన చెప్పిన మాట కూడా వింటలేదంట. అక్కడికి అందరూ ఎలా వచ్చారండి? ఎలా వచ్చారు? ఆయన ఎగతాళి చేయడానికి వచ్చారంట. ఎటకారం చేయడానికి ప్రజలు ముందుంటారు. ఎటకారం ఆడమంటే ఎక్కువ ఆడతారు. చాలా ఎటకారం వచ్చేది. నరాల్లో అంతా ఎటకారమే మనుషులకి. ఎటకారం అంటే జోకులు ఏంటి, కుళ్ళు జోకులు ఏమంటే వెంటనే వచ్చేస్తాయి. ఆ నోటితో వాక్యం చెప్పానండి, ఒక చిన్న మొక్క కూడా రాదు నోట్లో నుంచి. హల్లెలూయా. ఆ నోట్లో నుంచి మాట మోకడైపోతుంది ఆ టైంలో. వాక్యం చెప్పమంటే, ఎటకారం ఆడమంటే, కుళ్ళు జోకులు ఏమంటే ఎన్ని వచ్చేస్తాయో. వీళ్ళ కోసం మాట్లాడమంటే రోజు ఎత్తమా 24 గంటల టైం కూడా సరిపోదు. వీళ్ళ కోసం మాట్లాడమంటే, కుళ్ళు జోకులు వేయమంటే, అవి మాట్లాడమంటే, ఈ చెత్త చెదారం అంతా మాట్లాడమంటే రోజంతా సరిపోదు. ఇక 24 గంటల టైం సరిపోదు. అన్ని మాట్లాడుకుంటారు. కానీ ఇద్దరు కూర్చుని, ఒక స్త్రీ పురుషులు కానీ, ఇద్దరు స్త్రీలు కానీ, ఇద్దరు పురుషులు కానీ కూర్చుని, నా కోసం దేవుడు ఇలా చేశాడు, నా కోసం ఇలా త్యాగపూరిత మనసు కలిగి ఉన్నాడు, ఆయన నన్ను ఇంత ప్రేమించాడు, ఇదిగో నా కోసం దేవుడు ఇలా రాశాడు, దేవుడు ఇలా చెప్తున్నాడు, నా కోసం ఇలా మాట్లాడుతున్నాడు అని ఎప్పుడైనా సరే నీ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోవడం ప్రయత్నం చేసావా? చేశారండి. ఈ మాటలు మాట్లాడుకోరు. చెత్త చెదారం మాట్లాడుకోమంటే అయ్యో బాబు రోజంతా సరిపోదే సరిపోదు. నన్ను ఎంత ప్రేమించాడు దేవుడు, నన్ను బతకడానికి గాలి ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ప్రకృతి ఇచ్చాడు, అన్ని పెంచి పోషించి నన్ను ఇక్కడ నడిపిస్తున్నాడు, ఇగో నా కోసం రక్తం కాచాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం అది చేశాడు, ఇది చేశాడు అని చెప్పమని చెప్తారే. అబ్బే ఆ మాటలు రావు. చదువుకోడు చెప్పండి, నిన్ననే చెప్తారు తప్ప ఆయన నీ కోసం ఏం చేశాడో 10 నిమిషాలు కూడా సాక్ష్యం ఇవ్వలేదు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ గాక. ఎగతాళి చేయమంటే మాత్రం ఆడంటే చర్చికి వెళ్తున్నాడు అంటారా, ఆడు ఏం చేస్తున్నాడు తెలుసా, ఆడు ఎలా బతుకుతున్నాడు తెలుసా, ఆడు ఎలా ఉంటున్నాడు తెలుసా. వాడి కోసం వీడి కోసం ఎగతాళి చేయమంటే, ఎటకారం చేయమంటే ఎన్ని కొబ్బుర్లు వస్తాయో. 24 గంటలు అదే పని. దేవుడు నాకు మహిమ గాక. అంటే ఇతరుల పైన పెట్టిన దృష్టి, వీళ్ళపైన పెట్టిన దృష్టి కనీసం 1 నిమిషం కూడా క్రీస్తు పైన పెట్టి ఆయన కోసం సాక్ష్యం ఇచ్చేంత ప్రేరేపణలో కలగట్లేదు. చాలా బాధాకరమైన విషయమే. దేవుడు నాకు మహిమ గాక. వింటున్నారా? ఆయన అవమానపరుస్తున్నారంటే, ఎగతాళి చేయడానికి వచ్చారంట. ఆయన చెప్పిన వర్తమానం ఒకడే వింటలేదంట. ఈ చెబితే అంటున్నారు, ఈ చెబితే వదిలేస్తున్నారు. ఇలా వింటున్నారు కానీ గాల్లో కలిసిపోతున్నాయి. ఈ వారం చెప్పిన ప్రసంగం నెక్స్ట్ వారం గుర్తుంటుందంటే ఏమో తెలియదు. మొన్న వారం ప్రసంగం ఇప్పుడు అడిగాను అనుకోండి, ఒక చూస్తారు.
హల్లెలూయా. ఎందుకంటే వెళ్ళిపోయింది, గాలి వెళ్ళిపోయింది. ఈ చెవితే అన్నది చెవితి వెళ్ళిపోతుంది, మర్చిపోతారు. ఈ నెక్స్ట్ వారం 3 వారాల క్రితం నేనేం చెప్పానంటే ఏదో చెప్పారండి, గుర్తు రావట్లేదండి. కొంతమంది ఏం చెప్పారు తెలుసా, ఒక ఆయన అడిగోడు, నేను ఏం చెప్పానండి బ్రదర్ అని అడిగితే, నోట్లో ఉంది కానీ బయట రావట్లేదండి, నోట్లో ఆడుతుంది రావట్లేదు, అది లాగరా ఒక్క తాడే చదువుకున్నాను. ఏంటి మర్చిపోని చెప్పట్లేదు, నోట్లో ఆడేస్తుందండి, రావట్లేదంట అది. హల్లెలూయా. దేవుని మహిమ గాక. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. అంటే ఆయన మాటను, ఆయన వర్తమానాన్ని వినడానికి రావాలి. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ ప్రేమ ఎలా చూపెట్టాలంటే ఆ వ్యక్తి యొక్క మాట మీద నువ్వు గౌరవించావు. ఆ మాట చెప్తున్నప్పుడు దానికి నిలబడుతున్నావు అనుకోండి, ఆ మాట చెప్తున్నప్పుడు ఆ మాట మీద నువ్వు ఫాలో అవుతున్నావు అనుకోండి, అప్పుడు అనిపిస్తుంది ఈ వ్యక్తి నన్ను ఇష్టపడుతున్నాడు, ఈ వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడు, ఈ వ్యక్తి నా కోసం నిలబడుతున్నాడు కనుక నేను ఆ మాట వినడానికి ఇష్టపడుతున్నాడు అని ఆ మాట విన్నప్పుడు తెలుస్తుంది అనమాట, నాకు లోపడుతున్నాడు. హల్లెలూయా. మనం చెప్పిన మాట ఒకటి, అతను చేసేది ఒకటి అనుకోండి, ఏమనిపిస్తుంది వీడికి అంత అహంకారం, బాబు చెప్పింది ఒకటి చేసింది ఒకటి చేస్తున్నాడు అనుకుంటారు అనుకోరండి. మనం ఒకటి చెప్పినోడు ఇంకోటి చేస్తున్నాడు అనుకోండి, మనకేమనిపిస్తుంది, నా మాట ఇంటలేదు అనుకుంటాం. హల్లెలూయా. మన దేవుడు అని కూడా, దేవుడు ఒకటి చెప్తే నేను కూడా చేస్తున్నాం అనుకో, మన దేవుడు అని కూడా నన్ను మాట ఇంటలేదు, అసలు నేనంటే ఇష్టం లేదు, నేనంటే ప్రేమ లేదు కాబట్టి నా మాట ఇంటలేదు అని నువ్వు మనసులో, ఆయన ఏం చేస్తాడు, నీ పట్ల నమ్మకాన్ని ఉంచలేడు. ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు ఆ మాట పక్కనట్టు ఇంకోటి చేస్తున్నాడు అనుకోండి, అతని మీద నమ్మకం ఉంచుతారా? నువ్వు చెప్పింది ఒకటి, ఆ వ్యక్తి చేస్తుంది ఇంకోటి అనుకోండి, నువ్వు నమ్మకాన్ని పెడతావు అతని మీద? పెట్టలేవు, నమ్మకం పెట్టవు, నమ్మవు అతన్ని. అలాగే దేవుడు కూడా నేను నమ్మడం, దేవుడు ఒకటి చెప్తే ఇంకోటి చేస్తాను అనుకో, దేవుడు కూడా నమ్మడం. నమ్మనప్పుడు నువ్వేం చేస్తాడు, నీకేం చేయడు. ఆయన నమ్మితే నీకు ఏం చేస్తాడు, ఆయన నమ్మకుండా నీకేమో చేయమంటే ఎలా చేస్తాడు? హల్లెలూయా. ఆయనను అవమానించుటకే, అపహసించుటకే ఆ సీమోను అక్కడికి తీసుకొచ్చాడు. ఆయన ప్రవర్తన కూడా వాళ్ళు నమ్మలేదు. అపవాది పని చేసినట్లుగా అది కనిపించింది. ఈయన ప్రవర్త అయినచో ఇతని పాదముల యొద్ద ఉండిన స్త్రీ ఎట్టిదో ఇతనికి తెలిసి ఉండేది కదా అనుకున్నాడు. హల్లెలూయా. అతనేమనుకుంటాడు చూడండి, యేసుక్రీస్తుని పిలిచి ఇతనేమో ప్రవర్త అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు, పాదాల దగ్గరేమో పాపాత్మురైన స్త్రీ పడి ఉంది, ఆమె ఎలాంటిదో తెలీదా అనుకుంటున్నాడు వ్యక్తి. చాలామంది పాస్టర్ ఎవరితోనే మాట్లాడి వాళ్ళతో కొంచెం ఎక్కువ సహవాసం చేస్తున్నారనుకోండి, వీళ్ళ బాధపడిపోతారు ఇక్కడ. ఎలాగా? మేము ఎలాంటి వాళ్ళు మమ్మల్ని వదిలేసి అలాంటి వాళ్ళకి ఇచ్చేస్తున్నాడేంటి, అలాంటి వాళ్ళకి చేసేస్తున్నాడేంటి, అలాంటి వాడు తిరిగి ఎత్తనాడేంటి, ఏళ్ళ అభ్యంతరం పోతారు ఇక్కడ. హల్లెలూయా. ఏంటది? ఇదిగో సీమోను ఇక్కడ బాధపడుతున్నాడు. అలాగే పాపాత్ముడి స్త్రీతో దేవుడు మాట్లాడి ఆమెతో మాట్లాడి ఆమె పరిచయం చేసుకుని చక్కగా ఆమె పాదాలు కడుగుతుంటే ఏమి మాట్లాడకుండా చక్కగా అక్కడ ఉండి అక్కడ ప్రేమ అభిమానాలతో అక్కడ పరిచయం జరుగుతుంటే దాన్ని చూసి ఇక్కడ సీమోను వచ్చేసుకుంటున్నాడు. ప్రవర్త అయితే అతను ఎలాంటిదో తెలీదా, ఆ బుద్ధి తెలీదా, ఆ ఎంతమందితో తిరిగిందో తెలీదా? అలాంటి వాడు కాలు కడిగి ఎత్తంటే కాలు పట్టుకుని అక్కడ కడిగి ఎత్తంటే మాట్లాడేటి వ్యక్తి పరిశుద్ధుడు అయితే పాపిని ఎందుకు రానిచ్చాడు? ఆమేన్. హల్లెలూయా. సంఘంలో చాలా మంది ఉంటారు ఇలాంటి సీమోన్లు. ఈ సీమోన్లు చాలా మంది ఉంటారు. సీమోన్లు చాలా ప్రమాదం, వీళ్ళు తట్టుకోలేరు. హల్లెలూయా. వింటున్నారండి? చూడండి, ఆయన ఎవరో అని ప్రత్యక్షత కూడా అతనికి తెలియలేదు. అతనిని ఏ దైవవేషము తాకలేదు. ఎందుకనగా అందుకు అవకాశం అక్కడ లేదు. కానీ ఆమెను ఆ దైవావేశము తాకింది. అంటే సీమోనుకు దైవావేశం లేదు కనుక, పరిశుద్ధాత్మ ప్రేరణ లేదు కనుక అతను ఆ విధంగా ఆలోచిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు అలా ప్రేరేపిస్తుందా? పరిశుద్ధాత్ముడు ఆయన ఏమై ఉన్నాడో తెలీదా?
ఆ పాపాత్ముడు అనే స్త్రీని ఎలాగైతే ప్రేరేపిస్తుందో పరిశుద్ధాత్మ ఈ సీమోన్లో ఉంటే సీమోను కూడా అలాగే ప్రేరేపించబడి ప్రభు దగ్గరికి వెళ్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నిన్ను ఒకలాగా నన్ను ఒకలాగా నడిపించదు, అందరినీ కూడా ఆయన దగ్గరికి నడిపిస్తుంది, అందరికీ ఆయన మార్గంలోనే తీసుకెళ్తారు. హల్లెలూయా. నిన్ను నన్ను కూడా ఒకే మార్గంలో తీసుకెళ్తారు, నిన్ను ఒకలాగా నన్ను ఒకలాగా నడిపించదు పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఈవిడేమో పశ్చాత్తాపడి ఆయన క్రీస్తుని నమ్మి కన్నీళ్ళతో పాదాలు గడికి అన్నీ చేస్తుంటే ఇతనేమో అభ్యంతర పడిపోయి బాధపడిపోతున్నాడు లోపల. చాలా మంది అలా ఉంటారు, చాలా మంది ఇక్కడ కూర్చుంటారు, కొంతమంది కన్నీరు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటారు, కొంతమంది గుడ్లో ప్రశ్నించుకుంటూ ఉంటారు, కొంతమంది ఏడుస్తూ ఉంటారు, పశ్చాత్తాపడి నా పాపాలు క్షమించి ప్రభువా, నేను ఇలా బ్రతకని ప్రభువా, ఈ ప్రభు ఎదురు పోయి తీసుకోవడానికి నాకు సరైన ఆధారం ఈ ప్రభువా, అవకాశం ఈ ప్రభువా, అర్హత ఈ ప్రభుని ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది గుడ్లు అప్పగించుకుని అలాగే చూస్తూ ఉంటారు, ఏ ప్రార్థన చేయరు, నోట్లో నుంచి ప్రార్థన రాదు, మోగోళ్ళ ఉంటారు. ఎందుకని? వీళ్ళు చేసిన ప్రార్థన వాళ్ళ జీవితంలో రాదు, ఎందుకంటే వీళ్ళ ప్రేరేపణ లేదు, అలా ప్రేరేపణ ఉంది. ఏమైనా? హల్లెలూయా. ప్రేరేపణ ఉన్నవాడే పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ప్రేరేపణ లేనివాడు అలాగే చూస్తున్నాడు. ప్రేరేపణ లేనివాడు ఏం చేయలేడు, ఇక్కడ ప్రార్థన చేయలేడు, పాట పాడలేడు, ఏమీ అతని జీవితంలో జరగదు. వచ్చుంటాడు, బొమ్మలా కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు అంతే ప్రేరేపణ లేకపోతే. కానీ ప్రేరేపణ ఉంటే మాత్రం వాక్యం శ్రద్ధగా వింటాడు, వాక్యాన్ని వింటాడు, ఆలోచిస్తాడు, నొచ్చుకుంటాడు, బాధపడతాడు. అయ్యో నేను అలా లేనే, ఇలా పాపం చేశాను, ఇలా తప్పు చేశాను, బాధపడతాడు, నొచ్చుకుంటాడు, మోకాలు వేసి ప్రభు చేత పశ్చాత్తాపడతాడు. హల్లెలూయా. ఏమి లేనుడు ఏం చేస్తాడు? కూర్చుని చూసి అలాగే చూస్తూ ఉంటాడు, ఏం జరుగుతుందా, ఎప్పుడు అయిపోద్దా అని చూస్తూ ఉంటాడు, వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఈ సీమోను అలా ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు ప్రార్థనకు వచ్చాడు, ఇద్దరు సేవకుడి దగ్గర ఉన్నారు, ఇద్దరు సేవకుడితో సహవాసం చేస్తున్నాడు. కానీ సీమోను ఒకలాగా ఉన్నాడు, పాపాత్ముడు స్త్రీ ఒకలాగా ఉంది. ఈమె పశ్చాత్తాపడి ఆయన దగ్గర ప్రార్థన చేస్తుంది, ఇతనేమో గుడ్లు అప్పించుకుని ఆవిడ ఏం చేస్తుందో చూస్తా అన్నొచ్చుకుంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఇద్దరు ఉన్నాం, ఇక్కడ పరిశుద్ధుడు ఉన్నాడు, పాపి ఉన్నాడు, ఇక్కడ నొచ్చుకుని కూడా ఉన్నాడు, ప్రార్థించే పశ్చాత్తాపడి కూడా ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నావు నీ కండిషన్ తెలుసుకోవాలి. దేవుడు మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఎవరో యేసు ప్రత్యక్షత కూడా అతనికి లేదు, అతనికి ఏ దైవావేశం కూడా లేదు, ప్రత్యక్షత లేదండి. ముందు ఆయన ఎవరో ఏమై ఉన్నాడో తెలియదు, ఆయన మనిషి అనుకుంటున్నాడు, ఓటరింగ్ కూడా కుమారుడు అనుకుంటున్నాడు, మరి ఏమగా పుట్టాడు కదా అనుకుంటున్నాడు, మనలాంటి మనిషే కదా అనుకుంటున్నాడు. హల్లెలూయా. మీరు కూడా అనుకోవచ్చు, పాస్టర్ ఉన్నాయి, ఇతను మనలాంటి మనిషే కదా, ఇతను నార్మల్ మనిషే కదా, ఇతనితో ఎలాగుంటే ఏంటి, ఇతనితో ఏ విధంగా ఉంటే మాట్లాడితే ఏంటి అని మీరు అనుకోవచ్చు. హల్లెలూయా. ఏ ప్రత్యక్షత లేకపోతే అలాగ ఆలోచిస్తాం, కానీ ప్రత్యక్షత ఉంటే నీ జీవితం, నీ ఆలోచన వేరేలా ఉంటారు. హల్లెలూయా. అప్పుడు నీ జీవితం, నీ నడక, నీ చూపు, నీ విధానం మారిపోతుంది. నువ్వు ఇవ్వాల్సిన రీతిలో దేవుని దగ్గరికి చాలా భయంతో భక్తితో ప్రయాణం చేస్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అతనికి విమర్శకు ఆవలి వైపుగా ఆమె కన్ను చూసింది, ఆయనను ఆమె ప్రవక్తయ్యని వాక్యమని విశ్వసించినది. ఆమె ఎలా చూస్తుందండి? సీమోను ఏదైతే విమర్శనాత్మక ఆత్మతో చూస్తున్నాడో దానికి ఆవల చూస్తుందంట. హల్లెలూయా. ఒక నిజమైన విశ్వాసి, పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగిన వ్యక్తి విమర్శలు చేసే విమర్శనాత్మకతో ఆత్మతో సత్యకి రాడు గాని, వాళ్ళని విమర్శించడానికి రాడు గాని, వాళ్ళని తప్పప్పులు చూడడానికి రాడు గాని, వాళ్ళని సరిచేయడానికి రాడు గాని, ఇతను ఎల్లప్పుడూ అతని కన్నులు ప్రభు వైపు ఉంచి, హల్లెలూయా, నేరుగా ప్రభువుని చూడడానికే కన్నులు వస్తాయండి. హల్లెలూయా. అంటే నువ్వు సంఘానికి ఏ విధంగా వస్తున్నావు? విమర్శన చేసే ఆత్మతో వస్తున్నావా, లేకపోతే వీళ్ళని తప్పొప్పులు చూడడానికి వస్తున్నావా, లేకపోతే వాళ్ళని సరిచేయడానికి వస్తున్నావా, లేకపోతే అన్నిటికంటే పైగా దేవుణ్ణి చూసి దేవుని పొందుకోవడానికి వస్తున్నావా అన్నది మన హృదయంలో క్వశ్చన్ వేసుకున్నాను. నేను దేవుని ఆలయానికి ఎందుకు వస్తున్నాను? నేను దేవుని చర్చికి ఎందుకు వస్తున్నాను? చర్చి పరిస్థితి చూడడానికి వస్తున్నానా, లేకపోతే వాళ్ళని వీళ్ళని చూడడానికి వస్తున్నానా, వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు చూడడానికి వస్తున్నానా, లేకపోతే వాళ్ళని వీళ్ళని సరిచేయడానికి వస్తున్నానా, వాళ్ళు పొట్టు దుస్తులు వేసుకున్నారా, పొడుగు దుస్తులు వేసుకున్నారా, నెత్తి మీద పిల్లకెట్టుకున్నారా, లేకపోతే వాళ్ళు ఏ వేసుకున్నారా అన్నది
మనం వాళ్ళని వీళ్ళని సరి చేసుకోవడం చెక్ చేయడానికి చర్చకి రాకూడదు, కానీ అది విమర్శతో కూడిన ఆత్మతో వచ్చినట్లుగా ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే అవన్నిటికీ పైగా దేవుణ్ణి పొందుకోవాలని ఆశతో వచ్చినప్పుడు మనము ప్రేరేపణతో వస్తాము. నిన్ను దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించింది ఎప్పుడో తెలుసా? నేను చర్చికి వెళ్ళి ఆయన కోసం జీవించాలి, నేను చర్చికి వెళ్ళి ఆయన కోసం పరిచయం చేయాలి, నేను చర్చికి వెళ్ళి పాటలు పాడాలి, నేను చర్చికి వెళ్ళి చప్పట్లు కొట్టాలి, నేను చర్చికి వెళ్ళి వాక్యం శ్రద్ధగా వినాలి, నేను చర్చికి వెళ్ళి ఆయన్ని పొందుకోవాలి, ఆయనకి నేను పరిచయం చేయాలనే ఆత్మతో నువ్వు వస్తే పరిశుద్ధాత్మ నేను ప్రేరేపిస్తుందా? ఇప్పుడు మీరు మీ హృదయాల్లో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. మీ గుండెల మీద చేసుకుని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఏంటి నిర్ణయం అంటే, నేను పరిశుద్ధాత్మ ప్రేరేపించబడి చర్చికి రావాలంటే నేను మనుషులను తప్పొప్పులు చూడకూడదు, ఆవహభావాలు చూడకూడదు, వాళ్ళు వీళ్ళు సరి చేయడానికి చూడకూడదు, వాళ్ళు వీళ్ళు విమర్శించడానికి రాకూడదు. నేను ఖచ్చితంగా నా ప్రభువును ప్రేమించడానికి నేను ఆలయానికి రావాలి. హల్లెలూయా. ఆలయానికి వచ్చినప్పుడు నువ్వు ప్రభువుని ప్రేమించాలని ఆశక్తితో వస్తే పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపించాలి, నీతో మాట్లాడాలి, నీతో సహవాసం చేయాలి అనే ఆశ నీలో కలిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏ విధమైన ఆత్మతో రావాలి? ప్రభువును ప్రేమించాలని ఆశతో రావాలి, ఆయనకి పరిచయం చెయ్యాలని ఆశతో రావాలి. హల్లెలూయా. పాడాలి, చప్పట్లు కొట్టాలి, ప్రార్థించాలి, వాక్యం వినాలి, శ్రద్ధగా ఆయన పొందుకోవాలి. నా ఆశతో నువ్వు వచ్చినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మని ప్రేరేపిస్తాను. తన ఆశతో రాకుండా వేరే ఆశతో కనుక నువ్వు వచ్చావంటే పరిశుద్ధాత్మని ప్రేరేపించదు. అప్పుడు నువ్వేం చేస్తావంటే వాళ్ళే బట్టలు వేసుకున్నారు, ఇల్లు బట్టలు వేసుకున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు, రైట్ చేస్తున్నారా, హల్లెలూయా, ఇలాగ ఆలోచిస్తాం. విమర్శనాత్మ ఉంటుంది నీలో. హల్లెలూయా. ఈ విమర్శనాత్మ వచ్చిందని చాలా ప్రమాదం. ఒక అసూయపరురాలు అయిపోతావు, అసూయపరుడు అయిపోతావు, డేంజర్ మనిషి అయిపోతావు, ముళ్ళు గుచ్చే ముళ్ళు చెట్టు అయిపోతావు. ఆత్మవాడు గుచ్చుతూ ఉంటావు ఏదోటి. నీ దగ్గర రావాలంటే అయ్యి బాబోయ్ గుచ్చేసుకుంటాడు వ్యక్తి, అయ్యి బాబు గుచ్చుకుంటుంది ఇవిడ, ఎందుకు వస్తుందని చెప్పి నీ దగ్గర రావడం కూడా జనాలు భయపడతాడు. అక్కడ నీకు ప్రేమ ఉండదు, ఇంకా జాలి దయ కరుణ ఏముండదు. ఇంకా నీ మనసంతా కూడా గుచ్చడమే, వచ్చిన వాళ్ళ గుచ్చడమే. ఎందుకంటే నీ మనిషి నీ చెట్టు అంతా కూడా ముళ్ళే, ఎటు చేయట్టే గుచ్చుకుపోతాయి. హల్లెలూయా. ఈ కాలం ప్రవక్త అన్నాడు, ముళ్ళ చెట్లు మంచి చెట్లు రెండు బోధించాడు ఆయన. ముళ్ళ చెట్లు మంచి చెట్లు, గచ్చ పొదల్లో పడ్డ చెట్లు ఏం చేయని? ముళ్ళ చెట్లు తయారైనవి. మంచి నేల మీద పడ్డ చెట్లు మంచి ఫలాలు ఫలించినాయి. అంటే నువ్వు గచ్చ పొదల్లో పడ్డావు అనుకో, అప్పుడు నువ్వు ముళ్ళ చెట్లులా తయారవుతావు, విమర్శనాత్మతో తయారవుతావు. హల్లెలూయా. వింటున్నారండి? దేవుడు మహిమలు కాక. టైం అయిపోతున్నారు, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. నేను ముగించేస్తాను. నన్ను ఫాస్ట్గా వెళ్దామండి. నేను ఫాస్ట్గా వెళ్తే త్వరగా అయిపోతుంది. నేను ఇది కంప్లీట్ అవుదాం అనుకుంటున్నాను. నేను వచ్చేవారు కూడా కంటిన్యూ చేయాలి దీన్ని. ఇది ఇంకా నేను ఆపేసి వేరే మెసేజ్లో వెళ్ళిపోదామనుకున్నాను, కానీ ఇదేమో ఇంకా పొడిగైపోతుంది. పరిశుద్ధాత్మ ఇంకా ఏదో బయలుపరిచేస్తుంది. దీని ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. మరి మీరు నేర్చుకున్నట్లు లేదో తెలియదు. హల్లెలూయా. నాకు తెలియని విషయాలు చాలా విషయాలు వస్తున్నాయి. నాకు నేను నేర్చుకున్నాను, బోధిస్తున్నాను మీకు. నాకు లోపల నాకు నేను నేర్చుకున్నాను చాలా విషయాలు. హల్లెలూయా. మీరు నేర్చుకున్నారా? ఉంటాయండి, పెట్టుకుంటారా? ఖచ్చితంగా ఆత్మతో వింటే మాత్రం గుర్తుంటాయి. హల్లెలూయా. చూడండి, ఆమె ఆయన ప్రవక్తనియు వాక్యమని విశ్వసించింది. ప్రవక్తల వచనములన్నీ ఆయనలో నెరవేరినట్లు ఆమె చూచింది. ఆమేన్. హల్లెలూయా. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ మెసేజ్ అన్నమాట. ఆమె ఎంత అద్భుతమైన క్యారెక్టర్ కలిగి ఉందండి. పాపాత్మురైన స్త్రీ. ప్రవక్తల ప్రవచనాలన్నీ కూడా ఇతని జీవితంలో నెరవేరడం ఆమె చూసిందంట. అంటే మనం మెస్సయ్యను కనుగోవాలంటే, దేవుణ్ణి కనుగోవాలంటే, ఆయన మనిషి అయిన దేవుడు మనిషిగా నీ దగ్గరికి వచ్చి నువ్వు మాట్లాడుతున్నాడంటే ముఖ్యంగా ఆయన నెరవేరేది ఏంటంటే ప్రవక్తల ప్రవచనాలు ఆ వ్యక్తులు నెరవేరుతాయి. వింటున్నారా? ఆమేన్. హల్లెలూయా. ప్రవక్తల ప్రవచనాలు ఆయనలో నెరవేరుతాయి. చూడండి, యేసుక్రీస్తు వచ్చాడు. మీకు చాలాసార్లు చెప్పాను నేను. ప్రవక్తల ప్రవచనాలు ఎలా నెరవేరినాయి?
ఇప్పుడు ఆయన యెషయా ఏం చెప్పాడంటే భూమి మీద మెస్సియా వచ్చినప్పుడు గుడ్డివారు చూస్తారన్నాడు. అన్నాడండి, గుడ్డివారు చూస్తారన్నాడు, చెవిటివారు వింటారన్నాడు, మోగవారు మాట్లాడతారని చెప్పాడు, నత్తివారు గొంతులేస్తారని చెప్పాడు, చనిపోయిన వారు లేస్తారని చెప్పాడు. అంటే దేవుడు భూమిపైకి వచ్చినప్పుడు ఈ కార్యాలన్నీ జరగాలి. మరి యేసుక్రీస్తు ఎప్పుడైతే మెస్సయ్యగా భూమి మీదకి వచ్చాడో ఈ కార్యాలన్నీ జరుగుతూనే లేదండి, అన్ని జరిగిపోతున్నాయి. యెషయా ఏం చెప్పాడంటే ఆయన వచ్చినప్పుడు సముద్ర తరంగములను అణిచివేస్తాడని చెప్పాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడో శిష్యులందరూ సముద్రం ప్రయాణం చేసినప్పుడు వాళ్ళందరూ బెంబెలెత్తిపోతుంటే ఆయన లేచి సముద్రపు తరంగాల భూములను అణిచేసాడు ఆయన. హల్లెలూయా. ఇంకా ఏం చెప్పాడంటే యెషయా మెస్సియా భూమి మీదకి ఎలాగొస్తాడే కన్యక గర్భంలో నుంచి వస్తాడని చెప్పాడు. వచ్చాడా లేదండి? మేకా ఏం చెప్పాడంటే ఆ మెస్సియా భూమి మీదకి వచ్చినట్టు బెత్లెహేంలో పుడతాడని చెప్పాడు. పుట్టాడా లేదండి? హల్లెలూయా. దావీదు ఏం చెప్పాడంటే ఆ మెస్సియా భూమికి వచ్చినప్పుడు ఆయన చేతుల్లో కాళ్ళు మేకలేసేస్తారని చెప్పాడు. వేసారా లేదా? ఆయన వస్త్రాన్ని చీట్లు వేసి పంచుకుంటారని చెప్పాడు. పంచుకున్నారా లేదా? యెషయా ఏం చెప్పాడంటే ఆయన సిలువలో ఉన్నప్పుడు దాహం దాహం అని అరిస్తే ఆయన చేదు సొరక పెడతారని చెప్పాడు. పెట్టారా లేదా? అంటే ప్రవక్తల ప్రవచనాలన్నీ ఎవరిలో నెరవేరుతున్నాయి? యేసుక్రీస్తులో నెరవేరుతున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రవక్తల ప్రవచనాలన్నీ నెరవేర్చబడడం ఎవరు చూస్తున్నారు? పాపాత్ముడైన స్త్రీ చూస్తుంది. అంటే మీకు అర్థమవ్వాలి లేదా? ఈమెకు అర్థమవ్వాలి లేదండి? అంటే ప్రవక్తలు ప్రవచించిన మెస్సయ్య ఈయనలోని కార్యాలన్నీ నెరవేరుతున్నాయి అని ఎప్పుడైతే చూసిందో ఆయన మెస్సయ్యకి అర్థమైపోయింది. ప్రవక్తల ప్రవచనాలు ఇందులో నెరవేరుతున్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో మనము కలుసుకునే మెస్సయ్య, ఇప్పుడు ఎవరైతే దేవుడు మెస్సయ్యగా మన దగ్గరకు వస్తున్నాడో మనము మెస్సయ్యని ఎవరు నమ్ముతున్నామో ఇప్పుడు ఆయన జీవితంలో కూడా ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనం నెరవేరాలి. నెరవేరాలి వద్దండి? నెరవేరకుండా ఈయన ప్రవక్తను ఎలా చెప్తాం? నెరవేరకుండా ఈయన ప్రవక్తను ఎలా చెప్తాం? ఈయన మెస్సయ్యని ఎలా చెప్తాం? చెప్పలేం కదా, అలా జరగదు కదా. ఇప్పుడు పాపాత్ముడైన స్త్రీ తన సొంత నేత్రాలతో ఆయన ఎందుకు చూసింది? ప్రవక్తల ప్రవచనాలన్నీ ఆయనలో నెరవేర్తం చూసింది. ఇప్పుడు కూడా నీవు ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు ఏ వ్యక్తిలో నెరవేరుతున్నాయో అది నువ్వు చూసిన పిదప వెంటనే గుర్తించాలి ఆయన దేవుని కుమారుడు అని. మనకు రుజువు వచ్చిందా? రుజువు వచ్చిందా? అంటే మెస్సియా నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడంటే ఫస్ట్ ఆయనలో జరిగేది ఏంటంటే ప్రవక్తల ప్రవచించిన ప్రవచనాలు ఆయనలో నెరవేరుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి, బండ గుర్తుపెట్టుకోండి. నేను చెప్పినప్పుడు మళ్ళీ అడుగుతాను, నేను చెప్పినప్పుడు మళ్ళీ గుర్తుపెడతాను. అంటే దేవుని యొక్క గుర్తు ఏంటంటే నీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ఆయన ఇచ్చే గుర్తు ఏంటంటే ఆయనలో ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు నెరవేరుతాయి. హల్లెలూయా. దేవుని నమ్ముకోలు గాక. ప్రవక్తల ప్రవచనాలు ఆయన నెరవేరడం చూసింది. ఆయన భూమి మీద ఉండిన ఆమె విన్నది, కానీ ఇప్పుడు ఆమె ఆయనను చూసింది. ఆమె ఏమి చేసిందో గమనించండి. ఆమె శరీరధారి అయిన వాక్యాన్ని చూసింది. ఏమని? హల్లెలూయా. ఎవరు కలుసుకుందండి? ఇప్పుడు యేసుక్రీస్తు శరీరం ఇస్తాడు, మనకి రక్తం ఇస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరం అని తింటున్నాం, రక్తం అని తాగుతున్నాం. దాన్ని నువ్వు ఆచారంగా చేస్తున్నావా, నిజంగా శరీరం అని నమ్మి తీసుకుంటున్నావా? ఎవరు వినాలి? హల్లెలూయా. దాన్ని నువ్వు ఆచారంగా తీసుకుంటున్నావా? నెల నెల ఇచ్చే మనకి ఆనవాయితీ ప్రకారంగా అదొక పద్ధతి ప్రకారంగా ఇచ్చే ఆనవాయితీయా, లేకపోతే అది నిజంగా శరీరం అని తింటున్నావా, నిజంగా రక్తం అని తాగుతున్నావా? మరి నిజంగా శరీరం ఇవ్వాలంటే ఆయన ఇక్కడ ఉండాలి కదా, నిజంగా రక్తం ఇవ్వాలంటే ఆయన ఇక్కడ ఉండాలి కదా. మరి ఉన్నప్పుడు ఆయన నీకు కనపడ్డా? నేను అడిగే ప్రశ్న అది ఏంటండి? దేవుడు ఎవరికి కనపడ్డు కదండి, దేవుడు ఎవరిని చూడడు కదండి అనుకుంటారు. ఏంటి? లేదు లేదు, ఇందాక పొద్దు చెప్పాను మీకు, అదే అద్దంలో చూసినట్టు చూస్తాం మనం. అద్దంలో చూసినట్టుగా చూస్తాం మనం. ఎప్పుడు? కన్నుల్లో పొరలు తెరవబడినప్పుడు. కన్నుల్లో ఉన్న పొరలు ఎప్పుడైతే తెరవబడతాయో అప్పుడు మనం ఆయన్ని అద్దంలో మన ఫేస్ చూసుకుంటే ఎంత తేటగా కనపడుతుందో బైబిల్లో అంత తేటగా కనపడతాడు ఆయన. బైబిలే అర్థం ఏంటంటే అది బైబిల్ ఒక అర్థం.
బైబిల్లో నువ్వు చూస్తే ఆయన ఎంత తేటగా కనపడతాడంటే అంత తేటగా కనపడతాడు. ఎప్పుడు పొరలు తెరవబడినప్పుడు, రాలిపోయినప్పుడు. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రభురాత్రి భోజనం ఎంత కనపడతాడు ఆయన. ప్రభురాత్రి భోజనం ఇచ్చేది ఎవరంటే మెల్కీసెదెకయ్య ఉన్నాడు. ఆయనే మెల్కీసెదెకగా ఓడ బారని కిరీటం పట్టుకుని నేను నిలబడ్డాడు. హల్లెలూయా. కిరీటం ఏంటంటే వాక్య శరీరం. ఆ వాక్య శరీరం మెల్కీసెదెకయ్య ఉన్నాడు. ఇప్పుడు మెల్కీసెదెక నిలబడి నీకు ఓడబారి కిరీటం ఇవ్వడానికి, ఆ శరీరం ఇవ్వడానికి నీకు ఇష్టపడుతున్నాడు ఆయన. ఈ శరీరం కాదు, ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. అదే ఓడబారిన కిరీటం. అది ఇప్పుడు ఆ కిరీటాన్ని నెత్తి మీద ఇవ్వడానికి నీకు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఆ శరీరం కనపడాలి కదా. ఈ శరీరం తింటున్నామంటే నీకు ఆ శరీరం కనపడాలి. ఈ శరీరం నీకు ఇస్తున్నాడు అంటే ఆయన కనపడాలి నీకు. ఇప్పుడు ఆయన కనపడితేనే కానీ ఇక ప్రత్యక్షత నీలోకి రాదు, ఆ విశ్వాసం నీలోకి రాదు, ఆ భక్తి నీలోకి రాదు, ఆ కన్నీళ్ళు నీలోకి రావు, ఆ యొక్క ఎమోషనల్ స్పిరిట్ అనేది నీలోకి రాదు. ఏదో వచ్చి గిన్నెలో ముక్కటి గిల్లు నోట్లో పెట్టుకుంటావు తప్ప చపాతీ ముక్క తిన్నట్టుగానే ఉంటది, కానీ నీవు ఆయన శరీరం తిన్నట్టుగా నీకు అనిపించదు. ఏమని హల్లెలూయా. నువ్వు శరీరం తిన్నాను, రక్తం తాగానే నువ్వు ఏదో మానసిక భ్రమతో అనుకుంటావు తప్ప అది శరీరము కాదు, రక్తము కాదు. అది నీ ఆత్మలో ఎప్పుడైతే ప్రేరేపించబడతావో, అది నీ ఆత్మలో ఎప్పుడైతే ఆయన సృష్టిస్తావో, నీ ఆత్మలో నుంచి ఎప్పుడైతే ఆయన తాగుతావో, ఆ అభిషేకం నీలోకి వచ్చి వెంటనే నీ జీవితంలో ఆ యొక్క ఉత్తేజమైన ప్రేరేపణ నీ జీవితం కలుగుతుంది. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఎక్కి ఎక్కి ఏడవడానికి ఆశపడతావు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు కూడా నీకు తెలియదు. ఆటోమేటిక్గా నీ కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి. దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో కలుగుతుంది. అప్పుడు నీకు మారు మనసు వస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తా తెలియదు, నీకు తెలియకుండా నీ పాపాలను నొప్పేసుకుంటావు. ఎవరు పెప్పి చేస్తున్నారు? పరిశుద్ధాత్మ వచ్చి నిన్ను లోకమును గురించి, తీర్పును గురించి, పాపమును గురించి నేనేం చేస్తుంది, ఆటోమేటిక్గా నువ్వు ఆటోమేటిక్గా ఒప్పుకోవడం ప్రయత్నం చేసేస్తావు. నిన్ను ఎవరు ప్రార్థన చెయ్యమ్మా, సోదరుడా కఠినమైన మనసుతో ఉండకో, సోదరుడా నిద్రపోకో, సోదరుడా బద్ధకంతో ఉండకో, ప్రార్థన చేయి నిన్ను ఎవడో తోలకల్లా. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా నీవే కన్నీళ్ళు తెచ్చుకొని నీకు నీవుగానే ఒప్పింప చేసుకునే ఆత్మతో దేవుని చెంత పరిశుద్ధ ఆత్మతో అభిషేకించుకొని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. లేకపోతే ప్రార్థన చేస్తానంటే అందరూ ప్రార్థన చేస్తాం, నువ్వేమో అంటూ ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఎంతసేపు ఊగుతూ ఉంటావు, దెయ్యం ఒళ్ళో ఊగుతున్నట్టు, జోల పడతారు నిన్ను ఎవరన్నా జోల పడుతున్నట్టు. అందరూ నువ్వేం ప్రార్థన చేసేటట్టు కొలు మూసుకుంటావు ఎందుకనే అంటూ ఉంటావు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. నిన్నెవరో జోలు పాడుతున్నారు అంటే పరిశుద్ధాత్మ నిన్ను తాగట్లేదు, దెయ్యం తాగుతుంది నిన్ను. దెయ్యం జోలు పాడుతుంది నిన్ను. దెయ్యం ఒడిలో ఉయ్యాలు ఊగుతున్నావు కనుక ఆడు ఊగుతున్నాడు నేను. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. చూడండి ఒకసారి ఇక్కడ ఆమె శరీరధారి అయిన వాక్యాన్ని చూసింది. ఆయన మెస్సయ్య అని లేదా ఇమ్మానుయేల్ అని ఆమె విశ్వాసపు నాడి కొట్టుకుంటుందంట. ఏ నాడి? రెండు గుండెలు ఉన్నాయి. ఓ గుండె నాడి, ఈ గుండె. ఇందులో రక్తం పంపు కొట్టినప్పుడల్లా నీ రక్తం కిందని పైకి ప్రవహిస్తూ ఉంటుంది. గుండె ఏం చేద్ది? పంపు కొట్టి లప్ డబ్ అని కొట్టుకున్నప్పుడు ఏం చేద్దంటే రక్తం అంతా కూడా ఆ గుండెల్లో నుంచి పంపు కొట్టి అది నరాల్లోకి ప్రవహిస్తూ ఉంటుంది. నరాల్లోకి పంపించేది ఏంటంటే గుండె. అది కొట్టుకుని ఆ పంపింగ్ చేస్తూ నరాల్లోకి రక్తం సరఫరా చేస్తూ ఉంటుంది అనమాట. ఓ తిరుగుతూ ఉంటుంది, లా తిరుగుతూ ఉంటుంది, 24 గంటలు తిరుగుతూనే ఉంటుంది. ఒక్క క్షణం తిరగడం ఆగిపోయిందంటే నీ ప్రాణం తుస్సు గాల్లో కలిసిపోయింది. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇది మామూలు గుండె. ఈ రక్తం ప్రవహిస్తేనే గుండె ఆడుతున్నట్టు. రక్తం ఆగిందని గుండె ఆగిపోదు, హార్ట్ వచ్చాడు. ఇంకో గుండె ఉంది, అది విశ్వాసపు గుండె. ఏ గుండె అండి? ఈ విశ్వాసపు గుండె ఎంతసేపు దేవుని కోసం కొట్టుకుంటుంది. ఆ రక్తం ఏదంటే పరిశుద్ధమైన రక్తం అది. ఆ రక్తమే వాక్యపు రక్తం అది. ఈ రక్తం ఎంతసేపు ప్రవహిస్తుంది అనుకోండి, అప్పుడు నువ్వు ఎంతసేపు దేవుని కోసం ఏం చేసావో, ఎంత ప్రార్థన చేసావో, ఎంత విశ్వాసం కలిగి ఉన్నావో, ఎన్ని పాటలు పాడావో, ఎంత బైబిల్ చదివావో, ఎంత వర్తమానం చదివావో, ఇవన్నీ కూడా నీకు రివర్స్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. చాలా మందికి గుండె ఉందో లేదు కూడా తెలియదు, పట్టించుకోదండి అసలు.
ఆ గుండెని అసలు పట్టించుకోరు. తిన్నామా, తాగామా, తెల్లారిందా, అయిపోయింది. పని చేసుకున్నామా, వెళ్ళిపోయామా, అయిపోయింది. అసలు ఈ గుండె ఒకటి ఉన్నదన్న సంగతి కూడా తెలియదు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగాక. విశ్వాసం గుండె ఉండాలి. తిరిగి జన్మించిన వ్యక్తులకు మాత్రమే గుండె ఉంటుంది. ఈ తిరిగి జన్మించిన వ్యక్తులు మాత్రమే గుండెతో కొట్టుకుంటూ దేవుని కోసం పరితపిస్తూ ఉంటారు. హల్లెలూయా, అర్థమవుతుంది కదండి. ఆయన ఎవరై ఉన్నాడో ఆయన ప్రత్యక్షత పొందింది. తాను జీవించున్న కాలమును ఆమె గుర్తించింది. తన వంటి పాపులకు ఆయన దేవుని గొర్రెపిల్లగా వచ్చినని తెలుసుకున్నది. ఆహా, ఒక్కొక్క మాట ఒక్కొక్క ఆనుముత్యమండి. మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఒక్కొక్క మాట ఒక్కొక్క ఆనుముత్యం, ఒక వజ్రం. ఆమె ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన ఆమె ఎలా గుర్తించిందంటే, తాను జీవించిన కాలమును ఆమె గుర్తించింది. తన వంటి పాపులకు ఆయన దేవుని గొర్రెపిల్లగా వచ్చినని తెలుసుకున్నారు. హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం జీవిస్తున్న కాలం ఏంటో తెలుసుకోవాలి. ఏ కాలంలో జీవిస్తున్నాం మనం తెలుసండి? ఏ కాలంలో జీవిస్తున్నాము? మన కాలంలో ఏ కాలంలో జీవిస్తున్నాం? అసలు మన కాలం ఏంటి? అసలు ఈ కాలానికి ఇవ్వబడిన వాగ్దానం ఏంటి? అసలు దేవుడు ఈ కాలంలో ఎలా కదులుతానని వాగ్దానం చేశాడు? ఆయన ఏ రూపంలో ఉన్నాడు? ఈ కాలంలో ఎలా ఉంటానని చెప్పాడు? అసలు ఈ కాలం ఏంటో తెలుసుకుంటే ఆయన ఆ కాలంలో ఎలా ఉన్నాడో తెలుసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు నోహు కాలంలోకి వెళ్ళి నోహు కాలంలో ఊహించుకున్నావు అనుకో, దేవుడు ఎలా ఉంటాడు? నోహు ఓడలాగా ఉంటాడు. అబ్రహాం కాలంలో అబ్రహాంలో ఊహించుకున్నావు, దేవుడు ఎలా ఉంటాడు? గొర్రె పిల్లగా ఉంటాడు. మోషే కాలంలో దేవుడు ఎలా ఉంటాడు? ప్రత్యక్ష గుడారంలో ఉంటాడు. సొలొమోను కాలంలో దేవుడు ఎలా ఉంటాడు? దేవాలయంలో ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు కాలంలో దేవుడు ఎలా ఉన్నాడు? యేసులో ఉన్నాడు. పౌలు కాలంలో దేవుడు ఎలా ఉన్నాడు? పౌలు లోపల ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ కాలంలో ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఎలా ఉన్నాడు? వాక్యముగా ఉన్న దేవుడు ఏ శరీరంలో నివాసం చేస్తున్నాడు? అసలు ఈ కాలం ఏంటి? అందుకే ఈరోజు క్రైస్తవులు తప్పిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, వాళ్ళు నివసిస్తున్న కాలాన్ని తెలుసుకోలేకపోవడమే. హల్లెలూయా. ఇవన్నీ ఒకేసారి చెప్పేసి మీరు అర్థం చేసుకోలేరు. అందుచేత నేను అన్ని ఒకేసారి చెప్పాలనుకోవట్లేదు. మెల్లమెల్లగా ఒక్కొక్కటి చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. హల్లెలూయా. ఆయన తన వంటి పాపులకు ఆయన ఒక దేవుని గొర్రెపిల్లగా వచ్చినని తెలుసుకున్నది. తన సేవకు ఆయనకు చేయటకు తెలియకుండానే ఆమె బదులు వెళ్ళినది. దేవుని మహిమ కలుగాక. అసలు ఆయన స్వస్థత ఆ విధంగానే వచ్చును. నీ పాపముల కొరకు ఆయన నల్లగొట్టబడిననియు, నీ అతిక్రమము కొరకు ఆయన గాయపరచబడిననియు నువ్వు గ్రహించినప్పుడే నీవు స్వస్థత పొంది వచ్చును. ఆయన పొందిన దెబ్బలో నీకు స్వస్థత పొంది ఉన్నావు. ఆయన సన్నిధి ఇచ్చి ఉన్నదని నీవు దైవావేశం వలన గుర్తింపవలను. మార్కు సువార్త 11వ అధ్యాయము లేదా లోకా సువార్త 17వ అధ్యాయం 30వ వచనంలో ఆయన చివరి దినములో తన్ను తాను బయలుపరచుకును. తన జనుల మధ్య శరీరధారిగా స్తోదోమ ఎదుట అలాగే ఆయన బయలుపరుచుకుని దానిని నువ్వు చూసినప్పుడు ఏదో నిన్ను తాకును. ఆమేన్. హల్లెలూయా. లోకా సువార్త 17వ అధ్యాయం 30వ వచనం చూస్తే ఒకసారి చూడండి. లోకా సువార్త 17వ అధ్యాయం 30వ వచనం. అది చదివి ముగిస్తాను, చాలా టైం పట్టిలా ఉంది. వచ్చే వారు నేను కంప్లీట్ చేస్తాను. లోకా సువార్త 17వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఏం జరుగుతుందని పైన చెప్తున్నాడు ఆయన. ఆయన ఏం చెప్పాడంటే, నోహు కాలంలో జరిగినట్టు జరుగుతుంది, లోతు దినాల్లో జరిగినట్టు జరుగుతుంది, నేను జనులు తినటం తాగడం జరుగుతాయి, ఇల్లు కట్టుకోవడం జరుగుతాయి. ఇవన్నీ చెప్పి ఆయన ఏమన్నాడు? ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగుతాయని చెప్పాడు. అంటే మనుష్య కుమారుడు యొక్క ప్రత్యక్ష దినం ఏదంటే ఇదే, ప్రధాన కాపురి ప్రత్యక్షమయ్యే దినం. ఇప్పుడు మన మధ్యలో ప్రధాన కాపురి ప్రత్యక్షం అవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడబారిన మహిమ కిరీటం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మనుష్య కుమారుడిగా మన మధ్యలో ప్రత్యక్షం అవుతాడు. అన్య జనుల మధ్యలో ఆయన మనుష్య కుమారుడిగా ప్రత్యక్షం అవ్వాలి. ఈ మనుష్య కుమారుడు మన మధ్యలో అన్య జనుల మధ్యలో ప్రత్యక్షమైనప్పుడు దినాలు ఎలా ఉంటాయంటే, నోహు దినాల్లో జరిగినట్లు జరుగుతుంది, లోతు దినాల్లో జరిగినట్టు జరుగుతుంది. నోహు దినాలు అలాగే తిన్నట్టు తాగినట్టు అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.
తిని వాళ్ళు తింటున్నారు, తాగి వాళ్ళు తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు, అన్ని రకాలుగా చేస్తున్నారు. సువార్త కూడా జరుగుతూ ఉంది. నోవహు కూడా సువార్త చేస్తున్నాడు. అయ్యా జలప్రలయం వస్తుంది వాళ్ళకి రండి అని. కానీ నోవహు మాట పట్టించుకుని నాదులు లేడు. అక్కడ తిని వాళ్ళు తింటున్నారు, తాగి వాళ్ళు తాగుతున్నారు, పెళ్లి చేసుకున్నారు. అన్ని ఎవరి కాళ్ళే, ఎవరి పనులు వాళ్ళు బిజీ. ఎవరికి ఖాళీ లేదు వాక్యం వింటాకి. నిజమైన సువార్త నోవహు చెప్తున్నాడు, ఎవరు వింటలేదు. ఆ టైంలోనే జలప్రలయం వచ్చింది. వాళ్ళకి ఇళ్ళు రక్షించబడ్డారు, మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు. లోతు దినాల్లో కూడా అలాగే జరిగింది. లోతు దినాల్లో కూడా లోతు అక్కడ గుడారం దగ్గరకు వచ్చి అందరికి వాక్యం చెప్తుంటే ఎవరు పట్టించుకోలేదు. ఆఖరికి కుమార్తెలు, కూతుళ్ళు, అల్లుళ్ళు కూడా తిరగబడ్డారు. భార్య కూడా లోపం వైపు వెళ్ళిపోయింది. హల్లెలూయా. అక్కడ ఎంత భయంకరంగా పాపం జరుగుతుందంటే స్త్రీలు పురుషులు పెళ్లి చేసుకుంటా ఉన్నారు. అక్కడ అక్రమ సంతానాలు భయంకరంగా పెరిగిపోయినాయి. భయంకరంగా అక్కడ విచ్చలవిడి జీవితాలు తయారైపోయినాయి. దేవుడు కోపం వచ్చి ఏం చేశాడు తెలుసండి? వాళ్ళ మధ్యలో అగ్ని గంధకాలు కురిపించాడు, దేశాన్ని కాల్చేసాడు. హల్లెలూయా. కాల్చే ముందుగా లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చాడు. సేమ్ అదే రీతిగా ఈరోజు ఈ లోకాన్ని పంచభూతాలు మిక్కిడమైన వేటలతో దేవుడు లయమై కాలి బూడిదై చేయడానికి ప్రపంచాన్ని కాల్చిపోతున్నాడు సొదొమ గొమొర్రా వలె. హల్లెలూయా. సొదొమ గొమొర్రాలో ఉన్న ఈ దేశాన్ని, ప్రపంచాన్ని కాల్చిపోతున్నాడు. కాబట్టి లోతుని ఎలాగైతే బయటికి తీసుకొచ్చాడో ఈ రోజు విశ్వాసులు బయటికి తీసుకురావడానికి దూతల కిందకు వచ్చాయి. ఆ రోజులు లోతును బయటికి తీసుకురావడానికి ఇద్దరు దూతలు వెళ్ళినాయి. ఈ రోజు నిన్ను నన్ను బయటికి తీసుకురావడానికి దేవుని దూతలు భూమి మీదకి వచ్చాయి. 7 దూతలు భూమి మీదకి వచ్చాయి. ఈ 7 దూతలు ప్రపంచం అంతా తిరిగి ఏం చేస్తున్నాయంటే ఆ యొక్క నిజమైన నీతిమంతుల్ని, ఆ లోతు వలె ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వారిని అగ్ని గంధకాల్లో కాలిపోకుండా వారిని బయటికి తీసుకురావడానికి దూతలు భూమి మీదకి వచ్చాయి. 7 దూతలు వచ్చాయి. 7 సంఘ కాలంలో ఉన్న దూతలు భూమి మీదకి వచ్చి ప్రజలని నలుదిక్కుల, తూర్పు నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణ నుంచి, పడమర నుంచి ప్రజలను పిలుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళందరూ పిలిచి ఒక చోట పోగలుగుతారో వీళ్ళకి దేవుడు మనుష్య కుమారుడు యొక్క ప్రత్యక్షత ఇవ్వబోతా ఉన్నాడు. ప్రధాన కాపరి యొక్క ప్రత్యక్షత వారి మధ్య జరగబోతా ఉంది. దాని ద్వారా వారు వాడబారని మహిమ కిరీటాన్ని వారు పొందుకోబోతా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనం సమకూర్చింది ఎందుకో తెలుసా? ఆ సంఘాల నుంచి ఈ సంఘాల నుంచి పిలిచేది ఎందుకో తెలుసా? అయ్యా వాక్యమేనండి అని ఎందుకు చెప్తున్నారు తెలుసా? ఆ రోజు నోవహు బోధించినట్లుగా, ఆ రోజు లోతు దినాల్లో దూతలు వచ్చి బోధించినట్లుగా ఈ రోజు 7 దూతలు వచ్చి 7 దూతలు 7 సంఘ కాలాల ద్వారా ఆయా సంఘ కాలంలో ప్రజలకి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఇది 7వ సంఘకాలం, లవోదికీయ సంఘకాలం 7వ దూత వచ్చి ప్రజలందరికీ కూడా పంచభూతాలు మిక్కిటమైన వేటంతో భూమంతా, ప్రపంచమంతా కాలి బూడిదైపోతుంది కనుక అందులో నుంచి బయటికి వచ్చి పరిశుద్ధాత్మను పొందుకోండి, వాడబారిన మహిమ కిరీటాన్ని పొందుకోండి. దాని ద్వారా మీరు మధ్యాకాశంలోకి వెళ్తారు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని మధ్యాకాశంలో కొనుక్కోపోతా ఉందని చెప్పి ఈ రోజు పరిశుద్ధాత్మ మనం బోధిస్తాము. హల్లెలూయా. ఎవరైతే దాని మీద లక్ష్యం ఉంచి, ఎవరైతే ఆ స్వరాన్ని విని భార్య భర్తకు పరిచర్య చేసినట్లుగా ఎవరైతే నిజమైన విశ్వాసులు ఉన్నారో వాళ్ళు క్రీస్తుకు పరిచర్య చేయాలనుకున్న వాళ్ళు ఈ వర్తమానాన్ని చదివి, ఈ బైబిల్ చదివి, ఈ వాక్యాన్ని చదివి చక్కగా వారి జీవితాల్లో వారు ఆ యొక్క దుమ్మంతా కడిగేసి దేవుని నోట్ల నుంచి తన స్వరాన్ని విని వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకుంటారు. హల్లెలూయా. అలా పొందుకోవాలంటే ఫస్ట్ కడగాలి, తినాలి, తాగాలి, రక్తాన్ని తినాలి, శరీరాన్ని తినాలి, చక్కగా వాక్యాన్ని చదవాలి, బైబిల్ చదవాలి, ప్రార్థించాలి, ఆయనతో సంభాషణ చేయాలి. అప్పుడు ఆయన నోట్లో నుంచి వచ్చిన స్వరాన్ని విని ఆయన ఏం చెప్తున్నారు తెలుసా? నువ్వు విస్తారంగా నన్ను ప్రేమించావు గనుక నీ విస్తారమైన పాపాలన్నీ నీ జీవితంలో క్షమాపణ వస్తా ఉంది. ఎప్పుడైతే నీ జీవితంలో క్షమాపణ వచ్చిందో నీవు రిలైజ్ అయిపోతావు, నీవు స్వతంత్రుడు అయిపోతావు, నీవు పరిశుద్ధుడు అయిపోతావు. నీవు దెయ్యపు చేతిలో నుంచి 20 కోట్ల దెయ్యాల నుంచి విడిపించబడి విమోచించబడిన దాని అయిపోతావు. హల్లెలూయా. విమోచించబడిన వారు ఆనందముతో దేవుని సన్నిధిలో గొంతులేస్తారు. ఇది విమోచన కాలం, నీ విడిపించబడిన కాలం. భూమి మీద కరువులు, కాటకాలు, ఖడ్గాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, యుద్ధాలు అన్ని వస్తున్నప్పుడు ఈ కాలంలో ప్రవక్త అన్నాడు, మీ తలలెత్తుకోనండి, మీ విడుదల సమీపమైంది. మీ విడుదల సమీపమైంది. మీరు విడుదల పొందే సమయం ఇది, మీరు స్వాతంత్రం పొందే సమయం ఇది, మీరు ముసుగులో నుంచి బయటపడే సమయం ఇది. హల్లెలూయా. మీ జీవితాలలో స్వాతంత్రం పొందుకునే సమయం ఇది, మీ పాపాలకు క్షమాపణ వచ్చే సమయం ఇది.
హల్లెలూయా. మరి పూర్ణ క్షమాపణ దేవుడు నీకు ఇచ్చే సమయం ఏంటి? ఆ పరిపూర్ణ క్షమాపణ ఎప్పుడైతే పొందుకుంటావో, ఆ పరిపూర్ణ విడుదల ఎప్పుడైతే పొందుకుంటావో, నీ తలలు ఎత్తుకొని పరిశుద్ధాత్మని ఎప్పుడైతే చూస్తావో, అప్పుడు నువ్వు విడిపించబడి భయము చెందకుండా, భీతి చెందకుండా ఆయన పరిశుద్ధాత్మను, ఆ వాడబారని మహిమ కిరీటాన్ని పొందుకొని పరిశుద్ధులతో ఏకమై బాధలను కొనుక్కోబోతాం. హల్లెలూయా. అటువంటి కృప, ప్రసన్నత, అద్భుతమైన అభిషేకము మనుష్య కుమారుడి యొక్క ప్రత్యక్షత ద్వారా, ప్రధాన కాపరి యొక్క ప్రత్యక్షత ద్వారా ఈరోజు నీవు నేను పొందుకోవడానికి దేవుడు ఈ చివరి కాలంలో మనకిచ్చిన ఈ భాగ్యాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి పరిశుద్ధాత్మ మనకు కృపనిచ్చునుగాక. ప్రార్థించేద్దాం. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు సహాయం చేసిన కొరకు